అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని, బాషాను సింధూర వృక్షములన్నిటికిని. అర్ధకు చాలు. 16వ వచనం లాస్ట్కు పోతే, ఆ దినము నియమింపబడి ఉన్నది అనే పదం దొరికిందన్న. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని, బాషాను సింధూర వృక్షం అన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. ఇది మన మూలవాక్యం. దేవుడు చదివినటువంటి వాక్యాన్ని మనందరికి అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. మీకు రిస్క్ లేకుండా చెప్పేస్తాం. ముందు సబ్జెక్ట్ పేరు, మనం ఏ చెట్టు గురించి నేర్చుకుంటున్నామో అంశం పేరు దేవదారు వృక్షము ఆత్మీయ పాఠాలు. దేవదారు వృక్షం, ఆ వృక్షం నేర్పించే ఆత్మీయ పాఠాలు. దేవదారు వృక్షం. దేవుడు ఈరోజు చెట్టు గురించి ఇంతవరకు మనం ఎప్పుడు వినలేదు, నేను మీకు ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ సారి తాటాకలు తిన్న మందులోనే ఈ మాటలు మనం వింటున్నాం. ఆమేనండి. ప్రభు నేర్పించేటప్పుడు మనం నేర్చుకోవాలి బిడ్డలారా. దేవదారు వృక్షము యొక్క ఆత్మీయ పాఠాలని దేవుడు మనకి ఈరోజు నేర్పించాలని కోరుకుంటున్నాడు. చదివిన వాక్యంలో ఏముందంటే, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములు అని. దేవదారు వృక్షాలు అతిశయిస్తున్నాయంట. ఆ దేవదారు చెట్లు అతిశయిస్తున్నాయి. ఎందుకు అతిశయిస్తున్నాయంటే, వాటికున్న ఔన్నత్యాన్ని బట్టి అతిశయిస్తున్నాయి ఆ చెట్లు. దేవదారు చెట్లు తమకున్న ఔన్నత్యాన్ని బట్టి అతిశయిస్తున్నాయంట. ఔన్నత్యము అంటే గొప్పతనం. దేవదారు చెట్లు తమకున్న గొప్పతనాన్ని బట్టి అతిశయిస్తున్నాయి, గర్విస్తున్నాయి అని దేవుడే బైబిల్లో రాశాడు. అంటే చెట్లకు కూడా ఒక గొప్పతనం ఉంది. దేవదారు చెట్లకి గొప్పతనం ఉంది, ఔన్నత్యం ఉంది. ఈ ఔన్నత్యాన్ని బట్టి అవి అతిశయిస్తున్నాయి. ఇక్కడ వాక్యంలో సందర్భం మాత్రం అష్షూరు రాజులకి దేవుడు అష్షూరు దేశానికి పోల్చాడు, కానీ మనకు అది కాదు. మనకు పాయింట్ కరెక్ట్గా అంటే దేవుడు వారిని అష్షూరు వారిని ఏ చెట్టు దేవదారు వృక్షాలతో పోల్చాడు అనమాట. ఇప్పుడు దేవదారు వృక్షాల గురించి చెప్తా అంటాడు, ఈ దేవదారు వృక్షాలు ఔన్నత్యము కలిగి అతిశయిస్తున్నాయి అని. అంటే ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, ఈ దేవదారు వృక్షాలు ఔన్నత్యము కలిగిన చెట్లు, గొప్పతనం కలిగిన చెట్లు, గొప్పతనము కలిగిన చెట్టు. ఆ దేవదారు వృక్షం యొక్క గొప్పతనం ఏందో, ఎందుకు అతిశయిస్తున్నాయో, అసలు ఆ చెట్ల యొక్క అసలు చరిత్ర తేల్చేద్దామని చేస్తున్నామలో ఆమె చెప్పండి గట్టిగా. మీరు కానీ రాసుకోకపోయినా గుర్తుపెట్టుకోకపోయినా చాలా అమూల్యమైన విషయాలు మిస్ అయిపోతారు. ఈ దేవదారు వృక్షాలు ఎక్కడ పెరుగుతాయంటే ఒకే ఒక్క దేశంలో పెరుగుతాయన్న. ప్రపంచంలో ఆ దేశంలో తప్ప ఇంకెక్కడ ఈ చెట్లు పెరగవు. ఒలీవ చెట్లు కేవలం ఇజ్రాయేల్ దేశంలో మాత్రమే పెరిగాయి ఇంతకుముందు. ఇప్పుడు వాటిలో నుంచి క్రాస్ బ్రీడ్ తీసి, అంటే ఒరిజినల్ ఒలివ్ కాదు, అది ఇది మొత్తం కలిపి అడ్ చేసిన మొత్తం మీద ఇప్పుడు మన దేశంలో కూడా వేస్తున్నారు. మన గుంటూరులో ఉన్నాయని చెప్తున్నారు. ఇదిగో మా ఇంట్లో వేసి ఏదో 100 రియల్ ఒరిజినల్ ఒలివ్ తెచ్చాడు వేసామనుకో, దెబ్బ సచ్చూరుకుంటుంది. ఇక్కడ ఎరగదు. ఒలివ చెట్లు ఇజ్రాయెల్ దేశంలోనే పెరుగుతాయి. అలాగే ఈ దేవదారు చెట్లు కేవలం లెబానోను దేశంలో మాత్రమే పెరుగుతాయి. ప్రపంచంలో ఇంకెక్కడ కూడా కనబడవు. కేవలం ఈ చెట్లు పెరిగేది, ఈ చెట్లు కనబడేది లెబానోను దేశంలో తప్ప. ఎందుకో దేవుడు ఆ లెబానోను దేశానికి అంత కృపించాడు. అందుకే ఈ దేవదారు చెట్లు అతిశయిస్తున్నాయి అన్నమాట తమ గొప్పతనాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, దేవదారు చెట్లు కనబడే దేశం ఏ దేశం? సోషల్ సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళు 2 మార్కులు వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు దేవదారు చెట్లు కనబడేది కేవలం లెబానోను దేశంలోనే. ఈ లెబనాన్ ఎక్కడ ఉంటుంది? ఈ లెబనాను అంటే బిళ్ళరా, ఈ లెబనాను దేశానికి ముందు ఈ దేవదారు చెట్ల గురించి మీకు చెప్పే ముందు ఈ దేవదారు చెట్లు పెరిగే లెబనాను దేశాన్ని గురించి కొన్ని మాటలు చెప్తాను. చరిత్రలో ఉండే మాటలు ఈ బిళ్ళరా తెలుసుకోవటం మంచిది. తెలుసుకోవటం మంచిది. మనం వాక్యంతో పాటు ఈ భౌగోళిక చరిత్ర తెలుసుకోవడం కూడా మంచిది అనమాట. ఈ దేవదారు చెట్లు పెరుగుతున్నటువంటి ఈ లెబానోను దేశం యొక్క స్థితిగతులు మనం ఆలోచిస్తే బిడ్డలారా, ఈ లెబానోను దేశం ఎక్కడుందో తెలుసా? ఆసియా ఖండంలో మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం అంటే గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, అరబ్ దేశాలు, కువైటు, సౌదీ, ఇంకా యొమెన్, మస్కట్, దుబాయ్, ఖత్తర్, ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం తెలుసు కదా, మన ఇజ్రాయెల్ దేశం తెలుసు కదా. ఎప్పుడన్నా
చదువుకున్న బిడ్డలైతే మీకు కాస్త అవగాహన ఉంటే ఇజ్రాయెల్ దేశాన్ని మీరు మ్యాప్లో చూసినా కూడా మనకు వరల్డ్ మ్యాప్లో కనపడద్ది. ఈ ఇజ్రాయెల్ దేశానికి సరిగ్గా తల మీద ఉంటుంది అనమాట. తల మీద ఉంటుంది ఈ దేశం, సరిగ్గా తల మీద ఉంటుంది ఈ దేశం. ఇజ్రాయెల్ దేశానికి బిడ్డలారా పడమరన పశ్చిమాన ఉంటుంది అనమాట. పైన కొంచెం మీకు వరల్డ్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ మీరు మర్చిపోండి, మీకు కానీ కన్ఫ్యూజన్ వస్తుంటే వదిలేయండి. కాకపోతే మీకు చెప్తున్నాను, మీకు మధ్యప్రాచ్యంలో, అరబ్ దేశాలలో, మిడిల్ ఈస్ట్లో, ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశానికి ఉత్తరాన, సిరియా దేశానికి పశ్చిమాన కేంద్రీకృతమై ఉన్న దేశం ఇది. అంటే లెబనాన్ దేశానికి, ఈ లెబనాన్ దేశానికి దక్షిణానేమో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది, ఈ లెబనాన్ దేశానికి తూర్పునేమో సిరియా దేశం ఉంటుంది, ఈ లెబనాన్ దేశానికి పడమరన మధ్యధరా సముద్రం, ఉత్తరాన సిరియా దేశం. ఇవన్నీ నేను మీకు చెప్తే మీకు అర్థం కాదు. అది చూపిస్తే, మ్యాప్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం మీద ఇశ్రాయేల్ దేశానికి పైన ఉంది ఇప్పుడు అని గుర్తుపెట్టుకోండి. రైట్, కిందకి పోదాం. ఈ లెబానోను, తెలుగులో లెబానోను, ఇంగ్లీష్లో లెబనాన్ అంటారు. ఈ లెబానోను దేశంలో 95% అరబ్బులు ఉన్నారు ఇప్పుడు. ఎన్ని శాతం అమ్మా అంటే దేశమంతా అరబ్బులే, ముస్లిమ్సే. తర్వాత 4% క్రైస్తవులు ఉన్నారు, 1% ఇతరులు ఉన్నారనమాట ప్రస్తుతానికి ఈ లెబానోను దేశంలో ప్రస్తుత పరిస్థితి. ఈ దేశం యొక్క మరొక ప్రాముఖ్యత ఏంటంటే, ఈ లెబానోను దేశం యొక్క మరొక ప్రాముఖ్యత ఏంటంటే బిడ్డలారా, ఇప్పుడు మామూలుగా అరబ్ దేశాలంటే మామూలుగా మనకేం కనపడుతుందా? అరబ్ దేశాలంటే ఏం కనపడుతుంది? అరబ్ దేశాలంటేనే ఎడారి. కువైట్, నేను కువైట్కి వెళ్ళాను కదా, నాకు తెలిసి ఒక 40-50 కిలోమీటర్ల లోపలే సిటీ, ఇంకంతా ఎడారులే. 30 కిలోమీటర్లు దాటేమంటే ఎడారి స్టార్ట్ అయిపోద్ది. అది ఆ ఎడారుల మధ్యలో సిటీస్ అనమాట. ఇది సౌదీ కానీ, ఈ దుబాయ్ కానీ, ఇదంతా కూడా ఒక 40-50 కిలోమీటర్ల ద్వారానే సిటీ ఉంటుంది. మళ్ళీ దాటేమంటే ఇంకంతా ఎడారులే. అరబ్ దేశాలన్నీ ఎడారులే. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ లెబానోను దేశంలో మాత్రం ఎడారే కనపడుతున్నా. ఈ అరబ్ దేశాలన్నింటిలో ఎడారి ఉంటుంది, ఇసుకుంటుంది. ఒక్క లెబానోను దేశంలోనే చూద్దామన్నా కనపడతా అనమాట. ఏం సార్ అదే ఆశ్చర్యం చెప్తున్నాను నువ్వు? అవును, అరబ్ దేశాలంటేనే ఎడారి కలిగి ఉంటాయి. కానీ ఈ లెబానోను దేశంలో మాత్రం దేవదారు చెట్లతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది ఈ దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎడారే కనబడని దేశం ఈ లెబానోను దేశం. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెబనాన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మ్యాప్ అని కొడితే, లెబనాన్ కంట్రీ అని కొట్టండి చాలు, వరల్డ్ మ్యాప్లో వచ్చేస్తుంది మనకి, పచ్చగా కనపడుద్ది. అదే కువైట్ అని కొట్టండి, మొత్తం ఎర్రగా ఇసుక చూపిస్తుంటారు. ఎందుకో దేవుడు ఈ దేశాన్ని అంతగా దీవించాడనమాట. ఈ లెబానోను దేశం ఎడారి లేని దేశం. బట్ అర్థమవుతుందా? ప్రస్తుతానికి ఈ లెబానోను దేశానికి రాజధాని పట్టణం, మన రాజధాని చెప్పండి. ఇండియా రాజధాని ఏంది ఎవరా? ఇండియా రాజధాని ఏంది? తాటాకులు తిన్నా. ఇండియా రాజధాని ఢిల్లీ పట్టణం కదా. అలాగే ఇజ్రాయెల్ రాజధాని ప్రస్తుతానికి ఇంతకుముందు టెల్ అవీవ్ ఉండింది, ఇప్పుడు జెరూసలేంని క్యాపిటల్గా మార్చారు. అట్లాగే ఈ లెబానోను దేశానికి రాజధాని బీరట్ ఆ ప్రాంతం పేరు, రాజధాని పట్టణం పేరు. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు మీరు? మేమేమన్నా సైన్స్ స్టూడెంట్లమే, సోషల్ స్టూడెంట్లమే? దేవదారు చెట్ల సంగతి మీకు తెలియాలంటే ఆ ఊరు చరిత్ర తెలిస్తే మీకు బాగా అర్థం అవుతాయి. అందుకని ఆ దేశ రాజధాని పేరు బీరట్. ఈ లెబానోను దేశంలో ఎడారే కనబడకపోవడానికి అస్సలు సిసలైన కారణం ఏంటంటే బిడ్డలారా, మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉంటుంది ఈ దేశం అంతా. బాగానండి, ఈ కొస నుంచి ఆ కొసకి, అనగా జమ్మూ నుంచి కాశ్మీర్ దాకా ఎట్లా అంటాం మనము, అలాగే ఈ చివరి నుంచి ఆ చివరికి దేశం అంతా సముద్ర ధరికి ఆనుకో ఉంటుంది అనమాట. మధ్యధరా సముద్రానికి ఆనుకో ఉంటుంది. మీరు వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు మన నెల్లూరు కాడ నుంచి మన వైజాగ్ విజయనగరం దాకా మనకేముంటుందన్న కోస్టల్ లైన్, అంటే సముద్ర తీర ప్రాంతం. అమ్మా ఎడ చూస్తున్నారండి మీరు అంటే ఏందది, ఏం చేయాలా ఇప్పుడు, ఏదో చెప్తాను మాకు ఏం అర్థం కావట్లా అనుకోబాకండి అక్క. నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్తా. దేశంలో ఇప్పుడు మనము ఇంచుమించుగా మనకి కేరళ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయ్యి విజయనగరం ఒరిస్సా దాకా మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. మనకి అంత కోస్టల్ లైన్ మంది. ఎట్లాగా మన దేశం ఇన్ని రాష్ట్రాలు సముద్రం పక్కనే ఉన్నాయో, సేమ్ లెబానోను దేశం అంతా
దేశం ఈ కోసం దాకా ఒక పక్కన ఆనుకోబడిన సముద్రానికి, ఈ దేశం అంతా సముద్రం ఆనుకునే ఉంటుంది అనమాట. అందుబట్టి ఏం జరిగిందంటే ఈ సముద్రంలో నుండి 19 పాయలు దేశంలోకి వచ్చేసాయి. 19 పాయలు చీలి 19 నదులు ప్రవహిస్తున్నాయి ఆ దేశంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని నదులు? దేశంలోనే 19 చీలికలు వచ్చేసినాయి అంతే. ఈ సముద్రంలో నుంచి 19 నదులుగా మారిపోయింది. అన్ని నదుల కంటే పెద్ద నది పేరు రాసుకొని వచ్చాను నేను, లిటానియా బటానియో మాకెందుకు, మేము ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు, ఇది తీసుకుపోయి ఎవరు చెప్పుకోవాలి ఆయన. లిటానీ పెద్ద నది పేరు. ఈ నీళ్లు విస్తారంగా వచ్చేసాయి ఈ దేశంలోకి, చొచ్చుకొచ్చాయి. సముద్రంలోని చీలి నదులుగా ఈ దేశంలోకి చొచ్చుకు రావడం వల్ల ఎక్కడైతే నీళ్లు ఉంటుందో అక్కడ చెట్లు పెరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏ దేశానికి కూడా, సౌదీకి కానీ కువైట్కి కానీ ఇంకే దేశం కింద బాకీ లేదు. సముద్రానికి ఆనుకుని ఉన్న దేశం కాబట్టి ఇది. 19 నదులు చీలి దేశమంతా సస్యశ్యామలంగా నీళ్లు సమృద్ధిగా ఉండడం వల్ల వెళ్ళారా, ఎడారే కనబడకుండా చెట్లతో నిండిపోయిన అరబ్బు దేశం అన్నమాట ఇది. ఇంకొక మాట పిల్లరా, ఈ 19 నదుల వల్లే దేవదారు చెట్లతో పచ్చగా అలరారుతూ ఉంటుంది. మీకు పెద్ద నది పేరు కూడా చెప్పాను, లిటాన్ అని చెప్పాను కదా. ఇంకొక మాట, ప్రపంచంలో అందమైన దేశం చెప్పండి సోషల్ స్టూడెంట్లు. బ్యూటిఫుల్ సిటీ లేదా బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ఎపఫరా ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యు నో. నువ్వు సైన్స్ స్టూడెంట్ కాదులే, సోషల్ స్టూడెంట్ కాదు, సైన్స్ స్టూడెంట్ నువ్వు. సోషల్ తెలుసు. జమ్మా, సింగపూరా? కాదు. ప్రపంచంలో అందమైన దేశం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నంత అందం, ప్రకృతి, సెలయేర్లు, చెట్లు, అడవులు లేదా మైదానాలు, ఆ దేశంలో ఉన్నంత అందం ఇంకే దేశంలో లేదు. ప్రపంచానికి అందమైన దేశం స్విట్జర్లాండ్. అలాగే ఈ అరబ్బు దేశాలలో అందమైన దేశం లెబానోను దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో అందమైన దేశం లేదా భూతల స్వర్గం, భూమి మీదకి దిగి వచ్చిన పరలోకం స్విట్జర్లాండ్ అనుకుంటారు. ఈ 7 అరబ్బు దేశాలలో ఉన్నటువంటి భూతల స్వర్గం లేదా మినీ పరలోకం, మినీ స్వర్గం కనపడేది ఈ లెబానోను దేశం. ఎందుకంటే పచ్చగా కలకలాడుతుంటుంది చెట్లతోటి. ఈ దేశం ఇంత అందంగా ఉండటానికి కారణం ఆ దేశంలో పెరిగే దేవదారు చెట్లే కారణం. ఈ లెబానోను దేశం ఇంత పచ్చగా ఇంత అందంగా మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 19 నదులు మాత్రమే కాదు కానీ ఆ నదులను ఆధారం చేసుకొని ఆ దేశంలో పెరుగుతున్న ఏ చెట్లు దీనమ్మా తల్ల దీనమ్మా దేవదారు చెట్లు. ఇంకొక మాట, ఈ దేశంలో తప్ప ఆ చెట్లు ఎక్కడ కూడా పెరగవు, కనబడవు. ఎందుకో మరి. అందుకే ఆ ఊరోళ్ళు ఏమనుకుంటారంటే, ఆ ప్రాంతం వాళ్ళు మా ప్రాంతంలో తప్ప ఇంకే ప్రాంతంలో ఈ చెట్లు కనబడట్లేదు, పెరగట్లేదంటే దేవుడే ఈ చెట్లని మా దేశంలో నాటాడు అనండమ్మా. చెప్పండి. దేవుడే ఈ చెట్లు మా దేశంలో, ఒకవేళ దేవుడు నాటకపోయి ఉంటే ఇంకా వేరే దేశాల్లో కనపడాలి ఈ చెట్లు. మరి మా దేశంలోనే ఎందుకు కనపడుతున్నాయి అంటే దేవుడు మా దేశంలో ఈ చెట్లని నాటాడు. అందుకే వాళ్లే కాదు, ప్రపంచం అంతా ఏమని నమ్ముతారంటే ఈ దేవదారు చెట్లు దేవుడు నాటిన చెట్లు నమ్ముతారమ్మా. సరే మేము ఎట్ట కనపడుతున్నాం, మా చెవుల్లో పూలు పెట్టుకున్నాం మేము. ఏంది నువ్వు చెప్పే మాటలు, ఏంది వాళ్ళు చెప్పారా? చరిత్రలో ఉండే మాటలే మీకు చెప్తున్నాను నేను. మొత్తం ఎన్ని వీడియోలు చూసి లాక్కొని వచ్చా మొత్తం మీకోసం. ఆ దేశస్తులే కాదు, ప్రపంచంలో ఉండేవాళ్ళు కూడా నమ్మతారు ఇది. ఆ చెట్లని ఆ దేశంలో దేవుడే నాటాడు. ఇప్పుడు దేవుడు నాటకపోతే ఇంకొక దేశంలో కనపడాలి కదా, ఎక్కడ కనపడవు నీకు. తమ దేశంలో తప్ప ఇంకెక్కడ కూడా కనపడకపోవటాన్ని బట్టి, ఇంకెక్కడ పెరగకపోవటాన్ని బట్టి వీటిని దేవుడు నాటిన చెట్లుగా ఆ దేశస్తులు నమ్ముతారు. అలాగే ఇంకో మాట చూడండి, అది దేవుడు నాటిన చెట్లు కదా. ఈ లెబానోను దేశాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, లేదా ప్రపంచం ఏమని నమ్ముతుంది అంటే, దేవుడు తన కోసం కట్టుకున్న ఇల్లు లెబానోను దేశాన్ని. అబ్బా, దేవుడే తన కోసం కట్టుకున్న ఇల్లుగా అనుకుంటున్నారు ప్రపంచ ప్రజలు. దేవుడు నివసించే ప్రాంతం కాబట్టి ఇంత పచ్చగా ఉంది, దేవుడు నివసించే ప్రాంతం కాబట్టి ఇంత సౌందర్యంగా ఉంది. ఇంకా మీకు చెప్తా పెట్టారా, ఆ లెబానోను దేశ సంగతిగా మీకు చెబితే అంత ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆ లెబానోను దేశాన్ని దేవుడు తన కోసం కట్టుకున్న ఇల్లుగా ప్రపంచ ప్రజలు నమ్ముతారు. ఆ దేవదారు చెట్లని దేవుడు నాటిన చెట్లుగా ఆ దేశస్తులు ప్రపంచం అంతా కూడా నమ్ముతారు. అందుకే ఆ దేశంలో, లెబానోన్ దేశంలో ఉండే వాళ్ళంతా ఈ దేవదారు చెట్లు నరికి అమ్ముకుంటున్నప్పుడు మిగిలిన
కలపని లేదా మిగిలిన ఆ కొమ్మల్ని చాలా భద్రంగా దాచుకుంటారు. ఎందుకంటే ఆ ఎవరు నాటిన చెట్లు నమ్మకం వాళ్ళకి చెప్పండి, ఎవరు నాటిన చెట్లని? దేవుడు నాటిన చెట్లని. మనం కర్తమ చెట్లని, కర్త ముళ్ళని, తుమ్మ చెట్లని, ఇలా ఆ తుమ్మ చెట్లలో నుంచి మనం కట్టిపొల్లు ఏరుకొచ్చుకుంటాం. కట్టిపొల్లు ఏరుకొచ్చుకొని ఎక్కడేస్తాం చెప్పండి? బీరువాలో పెడతాం. వచ్చా కర్తం పుల్లల్ని అన్ని ఏరుకొచ్చుకొని తాటిపల్లని వేసుకొచ్చి, అబ్బా అమ్మ ఇంత విలువైన ఎక్కడ దొరకవు మనకని అటక మీద బీరువాలో పెట్టుకుంటాం. కాదు కదా, ఎత్తే మూల ఎక్కడ వేస్తాం బయట. వాళ్ళ టైరు దేవదారు వృక్షముల యొక్క కర్ర పుల్లల్ని అటు చేస్తారు తెలిసి చాలా భద్రంగా దైవికంగా దాచుకుంటారు. ఇంట్లో శ్రేష్టమైన స్థలం దాచిపెట్టుకుంటారు వాటిని. ఎందుకంటే ఇది దేవుడు నాటిన చెట్లు అని వాళ్ళకి నమ్మకం బాగా. ప్రపంచంలో ఇంకెక్కడా చెట్లు కనపడవు. మీకు నమ్మకం లేకపోతే రండి పోదాం, ఛార్జీ మాత్రం మీరే పెట్టాలా. తీసుకుపోయి మొత్తం చూపిస్తా, మీకు నమ్మినా నమ్మకపోయినా మీకు చూపిస్తా ఖచ్చితంగా. దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో మనం లెబానోను దేశం వెళ్ళి చూద్దుము గాక. ఆమెను చెప్పండి గట్టిగా. డబ్బు ఉండాలి కానీ ప్రపంచాన్ని రౌండ్ వేసే చేసినాము అంతే మనం. ఇప్పుడు డబ్బు కావాలంటే బ్యాంకు దొంగతనం చేయాలా? అవసరంలే. ఇచ్చినప్పుడే పోతాం, ఆయన ఇచ్చినప్పుడే పోతాం. దేవుడు తీసుకెళ్తాడులే. మనం ఆశపడాలి కానీ దేవుడు ఆశలు నెరవేర్చాడా? ఒక్క ఆశ ఉందయ్యా యేసయ్యా, అది నీవే తీర్చగలవు. నాకు ప్రపంచం తిరగాలని ఆశ లేదు కానీ యేసయ్య ఎక్కడెక్కడ తిరిగాడో, లేకపోతే ఏ ఏ స్థలాల గురించి బైబిల్ రాయబడ్డాయో వాటిని చూడాలని ఆశ నాకు. బైబిల్లో రాయబడిందా చూడటం ఎక్కడ అంతే, ఇంకేం వెనక ముందులే. చూడాలంటే ఇశ్రాయేలు పాస్టర్ కోటీశ్వరుడు అవ్వాలా. కోటీశ్వరుడు అవ్వాలంటే దేవుడే చేయాలా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అమ్మ నేను పోయినా నాతో పాటు మీరు వచ్చేస్తారు, మీరు పోయినా మీతో పాటు నేను వచ్చేస్తా. నేను పోవడం లేట్ అయినా మీరు బయటడం మాత్రం నన్ను గుర్తుపెట్టుకోండి. మనలందరినీ దేవుడు తీసుకొని పోవును గాక. రాబోయే రోజుల్లో మన సంఘం నుంచి యెరూషలేము టూర్కు మనం పోవాలి. ఆమేన్ చెప్పండి. పోతామంతే. ఆమేన్ చెప్పు గట్టిగా. చేస్తాడు దేవుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. కొందరు అనుకుంటారు 13 సంవత్సరాలు చెప్తున్నావు కానీ నాయన ఇంకెప్పుడు నువ్వు తీసుకోపోయేది మమ్మల్ని, మేము పోయేటట్టున్నావు, నువ్వు పోయే లోపల మేమే పోయేటట్టు పర్లేదు. అమ్మా సరే, ఏ పాయింట్ చెప్పామన్నా? ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పాం? లెబానోను దేశాన్ని దేవుడు కట్టుకున్న అందమైన ఇల్లుగా చెప్పుకుంటారు. అందుకే ఆ చెట్ల కలపని భద్రంగా దాచుకుంటారు. తర్వాత బిడ్డరా, ప్రపంచంలో ఒక దేశం అభివృద్ధి చెందింది అనే దానికి అర్థం ఏంటంటే ఆ దేశం యొక్క జీడిపి, మీకు చదువుకుని అర్థమవుతుంది, ఆ దేశం యొక్క జీడిపి అధికంగా ఉండాలి. ఒక దేశం అభివృద్ధి చెందింది అనే దాని గుర్తు ఏంటంటే ఆ దేశం యొక్క జీడిపి అంటే ఇంగ్లీష్లో గ్రాస్ డొమెస్టిక్ ఏంటంటే ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇంకొద్దులే, ముందుకెళ్తా. దీని అర్థం ఏంటంటే మన దేశంలో తయారయ్యే వస్తువులు బయట వాళ్ళకి అమ్ముకోవడం ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఆ దేశం దీవించబడ్డాడు అనమాట. మన దేశంలో తయారయ్యే వస్తువులు ఎంత ఎక్కువగా బయట వాళ్ళకు ఉంటే మన దేశం అంత అభివృద్ధి చెందద్ది. బిడ్డలారా, మీకు తెలుసో తెలీదో, లెబానోను దేశంలో ఉన్న దేవదారు వృక్షాలు వాళ్ళకి ఎంతో ఆస్తిని తెచ్చి పెడుతున్నాయి అన్నమాట. వాళ్ళు నరకతా ఉంటారు, అమ్మతా ఉంటారు, మళ్ళీ పుడతా ఉంటాయి అంతే. దేవదారు చెట్టును ఒక్కసారి నరికేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండవు, ఇంకా మళ్ళీ తెచ్చి విత్తనం అయ్యా దాంట్లోంచి మళ్ళీ చిగురు పుట్టింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పెంచుకోవటం, నరకటం, అమ్మటం, పెంచుకోవటం, నరకటం, అమ్మటం. అది మనలాగా మన కట్టిపొల్లలాగా ఎవరు పడితే ఎత్తుకోబారు. మన దేశంలో ఎర్రచందనం ఎంత విలువో అన్న, మన దేశంలో ఎర్రచందనం ఎంత విలువో. ఎర్రచందనం అంటే ఏం చెప్పండి, తెలుసు కదా? ఎర్రచందనం అంతే కదా, రెడ్ శాండిల్. ఎర్రచందనం లక్షలు కదా, కోట్లు. ఇప్పుడు నా మాటిని ఒక దొంగ ఒక ఇంత దొంగగా నువ్వు బైక్ మీద పెట్టుకొని రా చూద్దామా, జైల్లోకి పోతే మళ్ళీ బయటకు వచ్చే సమస్యలే అంత కేసు. ఇప్పుడు దాన్ని ఎర్రచందనం దొంగతనం చేసి కోర్టుకు సంపాదించుకుంటున్నారులే. ఎర్రచందనం అమ్మితే ఎంత విలువ అంతకంటే ఎక్కువగా దేవదారు చెట్టుకి రేట్ ఎక్కువ అక్కడ. అందుకే ఒక్కొక్కింటికి 2 చెట్లు 3 చెట్లు ఉంటాయి వాళ్ళకి. అమ్ముకోవటం, సంపాదించుకోవటం, మళ్ళీ చెట్లు పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ అమ్ముకోవటం. 3 చెట్లు అంటే చెప్తున్నాను మీకు. ఒక్కొక్క కుటుంబం కొన్ని చెట్లు కలిగి ఉంటాయి. కొన్ని కొట్టేస్తూ ఉంటే, అమ్మేస్తూ ఉంటే, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇదే పని. అసలు వాళ్ళు పెంచబల్లే వాడికి అయ్యే పెరుగుతాయంట. ఏం చూడండి, ఈ దేవదారు చెట్ల పెంపకం, ఈ దేవదారు చెట్లను అమ్ముకోవటం ద్వారా ఆ దేశం యొక్క జీడిపి అనగా వాళ్ళ దేశంలో వాళ్ళు పెంచి వాళ్ళు అమ్ముతున్నటువంటి ఆ చెట్ల యొక్క ఏమంటే డబ్బు ఉత్పత్తి, దాని ద్వారా వచ్చే డబ్బు చాలా విస్తారంగా వచ్చేసింది ఆ దేశానికి. 1961 సంవత్సరం
గుర్తుపెట్టుకు, ఇది 2024, 1961 సంవత్సరంలో ప్రపంచంలోనే నంబర్ 1 జీడిపి కలిగిన దేశం లెబానోన్. ప్రపంచంలో మొదటి స్థాయికి వచ్చిందన్నమాట. అంత అభివృద్ధి కలిగింది ఆ దేశంలో. కేవలం ఏ చెట్ల ద్వారా అమ్మా? దేవదారు చెట్ల ద్వారా. ఈ దేవదారు వృక్షాలు అంత విలువైనవి. ఒక దేశాన్నే పైకి లేపిన ఈ చెట్లు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక దేశాన్నే లేపే పైకి, ఒక దేశం యొక్క అభివృద్ధికి కారణమయ్యాయి, ఒక దేశం యొక్క ఆశీర్వాదానికి కారణమయ్యాయి ఈ చెట్లు. అదేందో అక్కడ తప్ప ఇంకెక్కడ పెరగవు పిల్లరా. అదిగాక ఈ చెట్లు కాకుండానే ఆ దేశంలో విలువైన బంగారు నిల్వలు ఉన్నాయంటన్న. విలువైన బంగారు నిల్వలు ఉన్నాయంట ఆ చెట్లను బట్టి, దేవదారు చెట్లను బట్టి మొదటిగా. రెండోది ఆ బంగారు నిల్వలను బట్టి. మూడోది తమ దేశానికి టూరిస్టులు ఎక్కువ వస్తారు. ఇగో ఈ దేవదారు చెట్లు చూద్దామనే వస్తారు చాలామంది టూరిస్టులు. ఆ టూరిజం, ఆ వస్తున్న యాత్రికులను బట్టి ఈ దేశస్తులు బాగా సంపాదించుకొని ఆస్తిపరులుగా మారిపోయారు. యేసు నామములో దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఆ దేశానికి వెళితే మన ఊర్లో లాగా, లేదా మన ఆ ఇండియాలో లాగా అమ్మా సహాయం చేయండి అని అడిగే ఒక్క పేదవాడు కూడా దేశంలో ఉండడు. అసలు పేదవాడు లేని దేశం అంటన్నా చూసుకోండి. ఆ దేశంలో పేదవాడే లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ దేశంలో పెరిగే దేవదారు చెట్లు. అందరికి ఇల్లులు, అందరికి కార్లు, అందరికి సమృద్ధి, అందరికి అభివృద్ధి, అందరికి దీవెన. ఆ దేశస్తులు బాగా సంపాదించుకుని ఆస్తిపరులై ఉన్నారు ఇప్పుడు. అసలు ఆ దేశంలో పేదరికం చాలా తక్కువ, 0.01% అనమాట. కొంతమంది చెప్తారు అసలు పేదరికమే లేదని చెప్తారు. అందుకే ఈ దేశాన్ని దేవుడు కట్టుకున్న ఇల్లుగా కీర్తించబడతా ఉంటుంది. ఈ దేశం దేవుడు కట్టుకున్న ఇల్లు. అందుకే పేదరికం లేదు, అందుకే ఇంత ఆనందం, ఇంత సమృద్ధి, ఇంత సంపాదన అనుకుంటారనమాట. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక విధానంగా, ప్రపంచంలోనే ప్రధానమైన ఆర్థిక విధానం జీడిపి అవతరించింది బిడ్డారా ఈ దేవదారు వృక్షాల వల్ల. 1961లో గొప్ప స్థాయికి చేరిందనమాట ఈ దేశం. ప్రపంచమంతా ఈ దేశం వైపు కన్నెత్తి చూసింది ఆ రోజున. ప్రపంచ దేశాలు మించి దాటిపోయింది జీడిపిలో బిడ్డారా. దీనికి గల కారణం చెట్లని మనం చెప్పుకున్నాం కదా. తర్వాత బాగా చూడండి బిడ్డారా, దుబాయ్ దేశం దేనికి ప్రసిద్ధో తెలుసా మీకు? దుబాయ్ దేశం దేనికి తెలే? పెట్రోల్ కదా. దుబాయ్ దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో, అంటే అరబ్ దేశాలన్నింటిలో పెట్రోల్ దొరుకుతుంది తమ్ముడా. ప్రసిద్ధి అంటే అదొక్కటే ఉండాలి. నెల్లూరు దేనికి ప్రసిద్ధి? చేపల పులుసు అని కూడా ధైర్యంగా చెప్పట్లే. మీరు ఎక్కడ చెప్తారు చేపల పులుసు ఎందుక అసలు ఎంత సంతోషం చెప్పుకోవాలి తెలుసు మనము. చేపల పులుసు ఎంత బాగా చెప్పుకోవాలా. రాయలసీమ రాగి సంఘటనలోకి పోతే అర్థం అవుద్దాం మనకి చేపల పులుసు ఎట్లా ఉంటుంది అనేది. నెల్లూరు వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృప, ఇంకెక్కడ కూడా చేయరు. కాకినాడ పోయాం మనం. ఆ కాకినాడ చేప పులుసు తినేసరికి జీవితంలో మళ్ళీ చేపలు తినకూడదు. నాకంతే జీవితంలో మళ్ళీ మనం చేపలు తినకూడదు. రేపు పోతున్నాం, మేము పోతున్నాం మళ్ళీ కాకినాడ పోతున్నాం రేపు 29వ తేదీ. అప్పుడు చూస్తారు మా అన్నోళ్ళు చేపలే పెడతాడు, ఇంకేం బెటర్ మనకి. కొత్త కొత్త చేపలు తెస్తారు గోదావరిలో నుంచి. చేపలు బాగుంటాయి కానీ అన్న ఒకే ఒక ఎముక ఉంటుంది అన్న, ఒకే ఒక ముళ్ళు ఉంటుంది అన్నమాట చేపకి. ఆ చేప తెస్తారు, అది బాగా కాస్ట్ అంట అన్న. పులుసు కాదు, ఇంకోటి మెత్తగా ఉంటుంది చేప అంతా. ఒకటే వెన్నుముళ్ళు మాత్రమే ఉంటుంది. అసలు అమ్మా ఏమో తల్లే నాకు తెలియతల్లే, ఏదో పేర్లు చెప్పారు వాళ్ళు ఆడ. ఆ వెన్నుముళ్ళు మాత్రం కనపడద్దు మనకి, ఇంకెక్కడ వేరే ముళ్ళు అసలు చర్మం ఆ మాంసంలో ఈ ముళ్ళే కనపడదు. అదే చేపలు మనకు కానీ బట్టి ఇక్కడ దొరికే పని అయితే మన పులుసుకి ఎట్టుండేదో. వాళ్ళు చేసిన ఆ పులుసుకి యేసు రక్తమే జయం. ఆమె ఆడక ఇక్కడ అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నెల్లూరు చేప పులుసుకు ప్రసిద్ధి. దుబాయ్ దేశం ఎలక్ట్రానిక్స్ పరికరాలకి, ల్యాప్టాప్లు, కెమెరాలు ఇవి చాలా తక్కువ. అన్ని దేశాల కంటే దుబాయ్లోనే తక్కువ ఎలక్ట్రానిక్స్ పరికరాలకి ప్రసిద్ధి. బంగారు కూడా తక్కువకి కాస్ట్ తక్కువ. బంగారం కొనాలన్నా కూడా అందరూ దుబాయ్ వెళ్తుంటారు ఎక్కువగా. దుబాయ్లో చాలా తక్కువ బంగారం కొనాలంటే. కాకినాడ దేనికి ప్రసిద్ధి? కాజా. కాకినాడ కాజాలకు ప్రసిద్ధి. నెల్లూరులో చేపల పులుసు ప్రసిద్ధి. చీరాల దేనికి చెప్పండి? అది చీరాల చీరలకి బట్టలకి ప్రసిద్ధి. ఆడవాళ్ళు తక్కువ డబ్బు ఎక్కువ చీరలు రావాలంటే చీరాల పోవాలా. చాలా వస్తాయంట. అదే నాకు తెలియదు, మొత్తం మీద చెప్తుంటారట. ఏందన్న చందన్న చెప్పేది గిడ్డు చెప్తుందన్నా? ఏదైనా కేజీలు లెక్క అమ్ముతారు. సరే అది ఓకే అన్న, ఇబ్బంది లేదు, నాకు తెలియదు ఆ విషయాలన్నీ. కేజీలు లెక్క అమ్ముతారని చందన చెప్తాడు కాబట్టి కావాల్సిన వాళ్ళు పోయేసిరండి. చీరాల్లో చీరలకి బట్టలకి ప్రసిద్ధి.
ఎట్లా ఇట్లా ఈ దేశాలు, ఈ రాష్ట్రాలు, ఈ గ్రామాలు, ఈ జిల్లాలు ఎట్లా వీటికి ప్రసిద్ధో, లెబానోను దేశం దేవదారు చెట్లకు ప్రసిద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ లెబానోను దేశం వేటికి ప్రసిద్ధి? దేవదారు చెట్లకు ప్రసిద్ధి. ఇంకొక మాట, ఇది బైబిల్లో కూడా ఉంది. ఈ లెబానోను దేశంలో ఒక పర్వత శ్రేణి ఉందంట. ఒక పర్వత శ్రేణి, అదే ఉండేది, ఇంకెక్కడ లేదు. ఆ దేశానికి ఒక్కటే పర్వత శ్రేణులు అంటే అర్థం ఏంటంటే పెద్ద పెద్ద పర్వతాలు వరుసగా ఉంటాయన్నమాట. పదుల సంఖ్యలో పర్వతాలు ఉంటాయి. అది కొన్ని కిలోమీటర్ల మేర పర్వతాలు వరుసగా ఉంటాయి. పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణిని ఏమంటారంటే లెబానోను పర్వతాలు అంటారు అనమాట. బైబిల్లో ఆ మాట ఉంది కనుక, లెబానోను పర్వతములో పెరిగే అని ఉంటుంది. లెబానోను పర్వత శ్రేణి. ఈ పర్వతాలు ఎత్తు ఎంతో తెలుసా? 2500 మీటర్లు, అంటే 2.5 కిలోమీటర్ అనమాట. 2.5 కిలోమీటర్ల దూరం ఎత్తుకి ఈ పర్వతాలు ఉంటాయి, ఈ కొండలు. సరే, ఇదంతా బాగుంది. ఈ 2.5 కిలోమీటర్ ఎత్తున్న ఆ పర్వతం మీద అక్కడ మొలిసే ఏ చెట్లు? ద్రాక్ష చెట్ల. ఏంది మీరు మన పాయింట్లో లేరా? ఏ చెట్లు? దేవదారు చెట్లు. ఆ 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాల మీద మొలిచాయి, ఎదిగాయి. సరే, అంతతో ఆగండి. ఈ దేవదారు చెట్టు ఎంత ఎత్తుతో తెలుసా? ఎంత ఎత్తుతుంది అమ్మ? వేప చెట్లు ఎంత ఎత్తుతుంది చెప్పండి? ఎంత ఎత్తుతుంది? ఇన్ని అడుగులు చెప్పండి, అడుగుల్లో చెప్పండి. వేప చెట్లు ఎంత ఎత్తు ఎదగతాయి మన ఊరిలో అంటే ఒక 20 అడుగులు, అంతే కదన్నా, ఒక 30 అడుగుల లోపల. సరే, పొడుగ్గా పోయే చెట్లు ఏందో, అశోక చెట్లు ఏదంటే అది అంతా ఒక 50 అడుగులు అనుకుందాం. ఇంకా అంతకంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ఇంకా అంతకంటే పొడుగు పోయే చెట్లు. పొడుగు చెట్టు కావాలంటే మీకు ఒకే ఒక చెట్టు, తాడి చెట్టు. పోయి ఈ రకంగా వంకలు తిరిగిపోయి ఉంటుంది. ఏదైనా ఎత్తు చూడాలంటే మీరు అయ్యే తాడి చెట్లే. కానీ ఈ లెబానోను పర్వత శ్రేణుల మీద ఎదుగుతున్న ఈ చెట్లు ఎత్తు ఎంతో తెలిసి పెట్టారా? అసలు దేవదారు చెట్టు ఎంత ఎదుగుతాయంటే 200 అడుగుల నుండి 800 అడుగులు ఎత్తుకు ఎదుగుతాయంటన్నా. 200 అడుగులు అంటే పెట్టారా? మీకు అడుగులు లెక్క ఐడియా వస్తుందా? ఇప్పుడు ఇగో ఇది వచ్చి 12 అడుగులు ఉంటుందన్నా, 12 అడుగులు ఉంటుందన్నా ఆ ఎత్తు. ఇది 12 అడుగులు. ఇది 12 అడుగులు అంటే 200 అడుగులు అంటే 8 ఫ్లోర్లు, 9 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, నాకు తెలియదు ఇంక లెక్క. 200 అడుగులు అంటేనే అంత ఎత్తు. సహజంగా మామూలుగా పెరిగే చెట్టు అంత ఎత్తి పెరగద్దంట. ఒక్కొక్క చెట్టు అయితే 800 అడుగులు ఎత్తు కూడా పోతాయి. 800 అడుగులు అంటే ఇంచుమించుగా 1/2 కిలోమీటర్ దూరం పోద్ది చెట్టు. ఒక చెట్టు 1/2 కిలోమీటర్ చెట్టు ఎత్తు. ఏందా చెట్లుకున్న విలువ బిడ్డలరా? 200 అడుగుల ఎత్తుల్లో నుండి 301, 401, 601, 501, 150 అడుగులు ఒకటి ఎత్తు. అంత ఎత్తు చెట్లు. ఆ చెట్టు మనకు టీవీ ఉంటే బాగుండే చూపించేదానికి, దేవుడు రాబోయే రోజులు ఇస్తాడులే. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే చూసేదానికి మర్రి చెట్టు అనుకోండి. మర్రి చెట్టుకు ఓడలు ఉంటాయి. ఈ ఓడలు తీసేసి కానీ మర్రి చెట్టు మనం చూస్తే ఎట్లా ఉంటుంది అనమాట. ఓడలు తీసేస్తే మర్రి చెట్టు సేమ్ ఎట్లా ఉంటుందో నేను చూసే గూగుల్లో మీరు కొట్టండి. తర్వాత ఇంటికి పోయిన తర్వాత, నానికి బాక్యం అయిన తర్వాత అయినా సెడార్ అంటారు, సెడార్ ట్రీస్ అని కొట్టాలి. తెలుగులోనే దేవదారు చెట్లు అని కొడితే వచ్చేస్తుంది, మనకి బొమ్మలు చూపిస్తుంది. అది మన మర్రి చెట్లు లాగే కింద ఓడలు లేకుండా కొమ్మ అలా నెటారు వెళ్ళిపోద్ది అంతే. 800 అడుగులు ఎత్తులో వెళ్తుంది ఆ చెట్టు. అబ్బో! ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ముందే 2.5 కిలోమీటర్ ఎత్తు ఈ పర్వతాలు. ఈ పర్వతాల మీద మళ్ళీ 800 అడుగులు చెట్లు. ఈ చెట్లు మన కింద నుంచి చూస్తే మేఘాలు అంటుతుంటాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని అంటుతుంటాయి? ఈ చెట్లు మేఘాల్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. మనకి కిలోమీటర్ దూరంలో ఉంటాయి అంతే. మనం ఫ్లైట్లో పోతే అర్థం అవుతుంది మీకు. అది నాయనంత పైన అనిపిస్తుంది మనకి. ఫ్లైట్లో పోయేటప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం పైకి పోయిన తర్వాత మేఘాల్లోంచి పైకి పోయి మనం మేఘాల పైన పోతుంటాం అనమాట. ఆ మేఘాలు ఎట్టుంటాయి, పొగే అంతా. నేను అనుకునేవాడిని ఎట్టుంటుందో, అయితే ఏందో ఒక పేపర్లా ఉంటుందేమో, సించుకొని పోవాలి అనుకునేవాడిని చిన్నప్పుడు తెలియక. మనం దాంట్లో పోతే మన పొయ్యిలో నుంచి పొగెట్ వస్తుందో సేమ్ పొగే. ఆ పొగలో నుంచి మనం పైకి వెళ్ళిపోతాం. అక్కడ ఇంకా ఏమి నీకు ఇంకేం కనపడదు, నిర్మలమైన ఆకాశం కనపడుతుంటుంది పైన. బిడ్డలారా, ఈ దేవదారు చెట్లు యొక్క కొన మేఘాల్లోకి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ దేశంలో. ఇదే అందం కనపడుతుంది అనమాట చూస్తే మనకి. ఆ పర్వతాల మీద గుబురుగా పెరిగి చూపునకు అందంగా ఉన్న ఈ దేవదారు వృక్షాలు నిజంగా దేవుడు నాటిన చెట్లని, దేవుని చెట్లని, దేవుడే తన కోసం ప్రత్యేకించుకున్న చెట్లని, దేవునికి చెందిన చెట్లని చెప్పడంలో
ఎటువంటి అతిశయక్తి లేదు. అందుకే బైబిల్లో లెబానోను పర్వతములలో అని ఎన్నోసార్లు దేవుడు రాయించాడు. ఇది అందమైన ప్రాంతం, సుందరమైన ప్రాంతం, పచ్చగా అలలారుతూ ఎడారే లేకుండా దేవుడే ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని తన కోసం ఒక ఇల్లుగా కట్టుకున్నాడేమో అని అనుకునే విధంగా దేవుడు ఆ ప్రాంతాన్ని నిర్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఈ చెట్లు ఎత్తు కూడా చెప్పాను మీకు, ఆ మేఘాలు తాగుతాయని కూడా చెప్పాను. ఆ మేఘాలు తాగుతున్నటువంటి ఆ చెట్లు చూసినప్పుడు కింద నుంచి ఈ యాత్రికులకు సుందరంగా కన్నుల విందుగా పచ్చని పర్వత పంక్తులు దేవుని తోటలాగా, ఏదేను తోటలా కనపడద్దు ఆ దేశం చూసేదానికి. రైట్. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దేవదారు వృక్షాలను గురించి చాలామంది బుక్కులు రాశారంటన్నా. బుక్లు అని తెలుసు కదా, రచయితలు బుక్స్ రాస్తారు. యేసు ప్రభు వారి గురించి కొన్ని బుక్కులు రాశారు, ఇంకొక దాని గురించి కొన్ని పుస్తకాలు. ఇట్లా ప్రపంచంలో చాలా దేశాలకు చెందిన రచయితలు ఈ దేవదారు చెట్టును గురించి చాలా బుక్కులు రాశారంట. అయితే పాయింట్ ఏంటంటే, ఈ దేవదారు వృక్షమును గురించి రాయబడినన్ని పుస్తకాలు ఇక ఈ ప్రపంచంలో దేని గురించి కూడా రాయబడాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్లలో దేవదారు చెట్టును గురించి రాసినన్ని పుస్తకాలు ప్రపంచంలో ఇంక ఏ చెట్టు గురించి కానీ రాయబడాల. ఇది రికార్డ్ అన్న, ఇది రికార్డు, వరల్డ్ రికార్డ్ అనమాట, ప్రపంచ రికార్డు. దేవదారు చెట్టును గురించి అంతమంది రచయితలు రాశారు, అన్ని పుస్తకాలు రాశారు, ప్రపంచం అంతా విస్తరించిన ఈ పుస్తకాలు. ఏముంది దేవదారు చెట్లలో? ఏంది ఇది? ఏమి లేదు. అది ఎవరు నాటిన చెట్టు చెప్పండి? ఎవరు నాటిన చెట్లు అయ్యి? ఎవరు నాటిన చెట్లు అయ్యి? దేవుడు నాటిన చెట్లు. అసలు మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే అవునా ఇంత ఉందా అనిపిస్తుంది. నేనే ఆశ్చర్యపోయా. బిడ్డలారా, మనకు దేవుడు తెలియజేసేటప్పుడు నేర్చుకుందాం. ఈ దేవదారు వృక్షాల గురించి అన్ని పుస్తకాలు రాయించాడు. అందుకే ప్రపంచ చరిత్ర అంత విలువైనవి, ఖ్యాతి కలిగినవి ఈ దేవదారు చెట్లు. ప్రపంచంలోనే ఈ చెట్లు గురించి రాసిన పుస్తకాలు ఇంకెక్కడ లేవు కాబట్టి అంత విలువైన పుస్తకాలు. బిడ్డరా, బైబిల్లో కూడా ఒక మాట చూడండి, ఒకసారి ఆ మాట చూడండి బిడ్డరా. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో ఏముందంటే, రాజైన సొలొమోను గారు ఈ దేవదారు వృక్షమును గూర్చి కూడా రచనలు రాశాడని రాయబడింది అక్కడ. అన్న తీసారా? చదవన్న ఒకసారి చూడన్నా, చూడుమా. 4:33, మొదటి రాజులు 4:33. లెబానోనులో ఉన్న దేవదారు వృక్షములే గాని, హిస్సోపు మొక్కనే గాని, ఈ చెట్లన్నిటిని గూర్చి అతడు అనగా సొలొమోను రచించాడు. ఆయన కూడా రాశాడు. ప్రపంచంలో ఎక్కువ పుస్తకాలు రాయటమే కాదు, బైబిల్లో కూడా దేవుడు సొలొమోను చేత ఈ పుస్తకాల గురించి రాయించి, ఈ చెట్ల గురించి రాయించాడు. సొలొమోను గారే అంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానులందరికంటే గొప్ప జ్ఞాని. ఎవరమ్మా? ఎవడో ఒకళ్ళే కానీ అని చూస్తున్నాను మీరు. ఎవరో ఒకళ్ళే కానీ ఇప్పుడు ఏం దాని గురించి మాకేడా? నేను ఒప్పుకోను, చెప్పాలా. దేవుడు సొలొమోను గారికి ఇచ్చినంత జ్ఞానం ఈ భూలోకంలో ఇంకెవరికి ఇవ్వలేదు. అంతే, ఆయన నెంబర్ 1. ఇప్పుడు వీళ్ళు పిరంగిలు లేకపోతే ఈ జెట్ ప్లేన్లు, యుద్ధ విమానాలు కనుక్కుంటున్నారు మనోళ్ళు. 2000 సంవత్సరాల క్రితమే సొలొమోను గారి కాలంలోనే ఆయన యంత్రాలు కనిపెట్టాడంట. యంత్రాలు చేయించాడు, యుద్ధానికి కోసం యంత్రాలు తయారు చేయించాడు. అంత జ్ఞానం సొలొమోను గారికి. అంత జ్ఞానవంతుడు, దేవుని చేత కృప పొందుకున్న ఈ వ్యక్తి ఈ లెబానోనులో ఉన్న దేవదారు చెట్లు గురించి రాశాడు రచన. సొలొమోను గారు కూడా ఈ చెట్టు గురించి రాశాడంటే ఈ చెట్టు ఎంత విలువైందో, ఎంత ఖ్యాతి కలిగిందో. ఎంతో విలువైన చెట్టు, దేవుడు ఏర్పరచుకున్న చెట్టు, దేవుడు నాటిన చెట్టు, అదే దేవదారు చెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సొలొమోను గారు దేవునికి మందిరాన్ని కట్టేటప్పుడు మందిరానికి వాడిన కొయ్యంతా ఏ చెట్టు చెప్పండి? మందిరానికి వాడిన కొయ్యంతా ఈ దేవదారు మ్రానులే. తూరు రాజైన హీరాము తన తండ్రి ఫ్రెండ్, తన తండ్రి స్నేహితుడైన తూరు రాజైన హీరాము చేత ఈ దేవదారు మ్రానులు కొట్టించి నరికించుకొని తెప్పించుకుంటాడు. సొలొమోను గారు కట్టిన దేవుని మందిరంలో ఉన్న ప్రతి కొయ్య ఏ చెట్టు? అది దేవుని మందిరానికి వాడబడ్డాయి. ఎంత పవిత్రమైన చెట్టు బిడ్డలారా. తన మందిరాన్ని ఈ చెట్ల చేత దేవుడు కట్టించుకున్నాడు. అంత అందమైన చెట్టు, అంత దీవెనకరమైన చెట్లు అన్నమాట. ఎందుకంటే అవి దేవుడు నాటిన చెట్లు. రైట్. ఇప్పుడు ఇంకో పాయింట్. పాత నిబంధనలో ఈ దేవదారు వృక్షములను గూర్చిన సంగతి బిడ్డలారా 75 చోట్ల రాయబడింది బైబిల్లో. లెబానోనులోని దేవదారు వృక్షములు అన్న మాట బైబిల్లో పాత నిబంధనలో 75 సార్లు రాయించాడు చెట్ల గురించి దేవుడు.
ఇన్నిసార్లు రాయించాడంటే ఏందో ఈ చెట్లలో నుంచి దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలనే. అసలు బైబిల్ చెప్పింది 2-3 సాక్షుల మీద ప్రతి మాట స్థిరపరచబడుతుంది. 2-3 సార్లు రాయబడితేనే అది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దేవదారు చెట్టు గురించి ఎన్నిసార్లు రాశాడు దేవుడు బైబిల్ అన్నా? ఎన్నిసార్లు రాయించాడన్నా? 75 టైమ్స్ రాయించాడు దాని గురించి. అంటే ఇంక ఈ చెట్టులో నుంచి మనం ఎంత ఎక్కువగా ఎంత ముఖ్యమైన సంగతులు నేర్చుకోవాలో దేవుని ఆశ చూడండి. బైబిల్ గ్రంథంలో దేవుడు చెట్టు పేరు రాయించినా, పంది పేరు రాయించినా, కుక్క పేరు రాయించినా వ్యర్థమైన మాట ఏది ఉండదు బైబిల్లో. మాట మాటకి అమూల్యమైన అర్థాలు దాగుంటాయి. బైబిల్ ఎప్పుడు కూడా వేస్ట్ పదాలు ఎప్పుడు రాయిలా. ఆయన రాసిన చిన్న పదంలో నుంచి మనం వాక్యం చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. 75 సార్లు బైబిల్ గ్రంథంలో ఈ దేవదారు చెట్ల గురించి రాయబడింది కనుక ఇది ఎంతో విలువైన చెట్టు, ఎంతో అమూల్యమైన విషయాలు మాకు నేర్పించే చెట్టు. బిడ్డలారా, ఇప్పుడు చూడండి ఇంకో మంచి సంగతి. తమ దేశంలో ఉన్నటువంటి ఈ వృక్ష సంపద, లెబానోను దేశంలో ఉన్నటువంటి ఈ వృక్ష సంపద మరి ఏ ఇతర దేశాలకు లేని కీర్తిని, ఖ్యాతిని, ఆస్తిని, ధనాన్ని తమ దేశానికి తెచ్చిన కారణాన్ని బట్టి లెబానోను దేశం అంత గొప్పగా దీవించబడడానికి, అంత సంపాదించుకోవడానికి, అంత వృద్ధిలోకి రావడానికి, అంత విలువ ఖ్యాతి రావడానికి ప్రధాన కారణం ఈ దేవదారు చెట్లే. కాబట్టి ఆ దేశ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? తమ దేశ వృక్షం, తమ జాతీయ వృక్షం, నేషనల్ ట్రీ. మన జాతీయ జంతువు ఏం చెప్పండి? భారతదేశ జాతీయ జంతువు ఏం చెప్పండి అన్న? తాబేలా, టైగర్, పులి. మన భారతదేశ జాతీయ జంతువు పులి. జాతీయ పక్షి ఒక ఆయన ఏమో ఈగలు అంటున్నాడు. ఈగలు అంటే డాగ, గద్ద. ఒక ఆయన గద్ద అంటు, మా అన్న ఏమో నెమలని చెప్పాడు. నేను చదువుకునేటప్పుడు నెమలు ఉండింది, ఇప్పుడు మారిందేమో నాకు తెలియదు. మనం చెప్పు నెమలేనా? పీకాక్. మన దేశ పక్షి, నేషనల్ యానిమల్, నేషనల్ బర్డ్, జాతీయ పక్షి నెమలి. సేమ్ ఇలాగే బిడ్డలారా జాతీయ వృక్షం అన్నమాట వాళ్ళకి. దేశమంతా గుర్తింపు కలిగిన చెట్టు అని వాళ్ళ నేషనల్ ట్రీగా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఈ చెట్టును గుర్తించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గుర్తింపు దానికి ఎందుకు తెచ్చారంటే మా దేశం ఎంతగా దీవించబడడానికి ఒకే ఒక కారణం ఈ చెట్టు. ఈ చెట్టే మా జాతీయ వృక్షం, అంతే. ఇక జాతీయ జంతువు లేదు, నేషనల్ పక్షి లేదు, ఏమి లేదు. మాకు ఇదే కాదు, మా చెట్టే ఇక్కడ అని ఆ దేశం జాతీయ వృక్షంగా దేవదారు చెట్టుని ఎంచుకుంది. ఇంకా ఆశ్చర్య విషయం చెప్పంటారా? అంత మాత్రమే కాదు, తమ జాతీయ జెండా మధ్య భాగంలో, నేషనల్ ఫ్లాగ్, జాతీయ జెండా మధ్య భాగంలో మన జెండా మీద మధ్యలో ఏముంటుంది చెప్పండి? అమ్మా చెప్పాలా? మన జెండా మధ్యలో ఏముంటుంది? అశోక చక్రం. అశోక చక్రం. తల్లే బిడ్డలు చదివించండి తమ్ముళ్ళారా. ఈ తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనం అంటే చదవలేకపోయాం, మన బిడ్డలు మనలాగా ఉండకూడదు. ఏ సునామంలో మన బిడ్డలు 10th దాటి, ఇంటర్ దాటి, డిగ్రీ దాటి దూసుకొని పోవద్దు. ఏ సునామంలో ఉద్యోగ తర్వాత సంగతి చదవాలా. చదువుకుంటే వాళ్ళకి కొంచెం జ్ఞానం వస్తుంది. మన భారతదేశ జెండాలో మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఎందుకు అశోక చక్రాన్ని పెట్టారు అని అడిగితే, ఎవరు అడిగామనుకో, అంకుల్ అది అంటే అది ఏమో అంకుల్ నాకు కూడా తెలియదు. అక్కడ చక్రం ఎందుకు పెట్టారు దాంట్లో అంటే సత్యమేవ జయతే అని ఉంటుంది దాని మీద. మళ్ళా సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఓడిపోద్ది అని భారతీయులందరూ జెండా వందనం చేసేటప్పుడు మనం సెల్యూట్ చేస్తాం జెండాకి. జెండా వందనం రోజు లేదా ఆగస్టు 15 రోజు ఆ జెండాకి జనగణమన అది బాడి ఏమంటాం మనం? జై హింద్ అని చిన్నపిల్లకాయలు సరే నోట్లు వేలు పెట్టుకొని చెప్తారులే. కానీ ఈ మిలిటరీ వాళ్ళు, వీళ్ళు ఆఫీసర్లు ఉన్నారే, వాళ్ళు జెండా వైపు చూస్తా చెప్తారట. వాళ్ళు సెల్యూట్ పెట్టి జెండా తదేకంగా చూస్తారు ఆ జెండాని. ఆ జెండాను చూసినప్పుడు ఏం అర్థమైందంటే, ఓహో ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అధర్మం ఓడిపోద్ది. అది నా జెండా నాకు నేర్పిస్తుంది. సత్యమేవ జయితే, అధర్మం ఓడిపోద్ది అంటే సత్యంగా బ్రతకాలా అని భారతదేశస్తులందరూ సత్యమును ప్రేమించి సత్యమే గెలవాలని, సత్యంగా బ్రతకాలని కోరుకుంటారని మన సరే. కానీ సోషల్ స్టూడెంట్ ఒక మాట చెప్పండి, మన భారతదేశ జెండాని కనిపెట్టింది ఎవరు? ఏమా? పింగళి వెంకయ్య. అబ్బో జ్ఞానవంతులు ఉన్నారు. ఏ సంవత్సరం కనిపెట్టారు?
1921 సంవత్సరంలో పింగళ వెంకయ్య గారు డిజైన్ చేశారు మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండా. 1921 దాన్ని కనిపెట్టింది పింగళ వెంకయ్య తయారు చేశాడు. ఆ మధ్యలో ఉన్న అశోక చక్రం ఎందుకంటే సత్యం గెలుస్తుంది. భారతీయులందరూ ఆ జెండాను చూసినప్పుడు నేను సత్యంగా బ్రతకాలి. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం అంటే ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం. ఎవరు చెప్పండి? యేసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్యం. ఆయనే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. కానీ వాళ్ళు పెట్టింది ఆ ఉద్దేశంతో కాదులే, వాళ్ళు ధర్మం అధర్మం అని పెట్టారు. బిడ్డలారా, అది మన భారతదేశ జెండా. ఇప్పుడు లెబానోన్ దేశ జెండా మీదకి పోతే కింద పైన ఎరుపు ఉంటుంది, కింద మధ్యలో వైట్ ఉంటుంది. ఆ వైట్ మీద గ్రీన్ కలర్లో దేవదారు చెట్టు వేసుకున్నారు వాళ్ళ దేశ జెండా మీద. అంటే వాళ్ళ ఊపిరి, వాళ్ళ ప్రాణం, వాళ్ళ ఆధారం అంతా ఏ చెట్టు చెప్పండి? ఏ చెట్టు చెప్పండి? దేవదారు చెట్టు. బా ప్రథమిందాక మీక దేవుడు దేవదారు చెట్టుకి ఎంత కృప ఎందుకు ఇచ్చి, ఒక దేశాన్ని శాసిస్తున్న చెట్టు, ఒక దేశం ఎదగడానికి, ఒక దేశం అంత అభివృద్ధికి వెళ్ళడానికి, ఆ దేశంలో పేదవాడే లేకుండా పోవడానికి, ఆ దేశం ఐశ్వర్యం నింపబడానికి ప్రధాన కారణం అయిపోయింది ఆ చెట్టు. ఆ దేశంలో తప్ప ఇంకెక్కడా కనబడవు ఆ చెట్లు. కొడతా ఉంటే పెరుగుతూ ఉంటాయి, కొడతా ఉంటే పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నీళ్లుంటే చాలు, ఆ దేశం ఆ చెట్టు ఆటోమేటిక్ పెరిగిపోద్ది, అంతే. నీళ్లుంటే చాలు. అందుకే ఆ దేశంలో ఎన్ని నదులు ఉన్నాయని చెప్పాను? ఎన్ని నదులు? 19 నదులు. దేశం నీళ్ళతో నిండిపోయి ఉంది, విస్తారంగా పెరుగుతాయి. ఇసుక కనబడని దేశం, ఎడారి లేని దేశం లెబానోను దేశం. ఈ లెబానోను దేశాన్ని దేవుడు కట్టుకున్న అందమైన ఇల్లుగా చెప్పుకుంటారు. ఈ చెట్లని దేవుడు నాటిన చెట్లుగా చెప్పుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదమ్మ బిడ్డలరా, ఇది లెబానోను దేశం యొక్క పరిస్థితులంతా. బిడ్డలరా, లెబానోను దేశం యొక్క పరిస్థితి అంతా ఇలా ఉంటుంది. ఈ విధంగా లెబానోను దేశం దేవదారు వృక్షాన్ని తమ జాతీయ వృక్షంగా పెట్టుకున్నారు. తమ జాతీయ జెండా మధ్యలో ఆ చెట్టు బొమ్మను చేర్చి ఎంతో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, మించి ఆ చెట్టును గూర్చి అతిశయిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఆ చెట్టు దేవుడు నాటిన చెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే మనం మూలవాక్యం చదివాం కదా. మూలవాక్యం ఏం చదివి చెప్పండి? లెబానోన్లో ఉన్న దేవదారు చెట్లు అతిశయిస్తున్నాయంట. ఇప్పుడు మీకు మూలవాక్యం అర్థమైపోయింది ఎందుకు ఆ చెట్లు అంత అతిశయిస్తున్నాయంటే ఆ చెట్ల వల్ల ఒక దేశమే బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ ఔన్నత్యాన్ని బట్టి ఆ చెట్లు అతిశయిస్తున్నాయి. లెబానోనులో ఉన్న దేవదారు చెట్లు తమ ఔన్నత్యాన్ని బట్టి అతిశయిస్తున్నాయి. బిడ్డలారా, ఇప్పుడు ప్రభు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఇంత గొప్ప శ్రేష్టమైన దేవదారు వృక్షాలను గూర్చి ప్రభు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే దేవదారు చెట్లలో ఉన్న గుణాలే క్రైస్తవుల్లో ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. దేవదారు చెట్లు ఎవరికో కాదు, క్రైస్తవులకు సాదృశ్యం. ఈ దేవదారు వృక్షాలు దేవుని బిడ్డలకు సాదృశ్యం. ఈ దేవదారు వృక్షాలు నీకు నాకు సాదృశ్యం. ఈ దేవదారు చెట్లను పోలిన వారమై మనం బ్రతకాలి. దాంట్లో ఉన్న లక్షణాలే మనకు ఉండాలా. అవి ఎలా బతుకుతాయో మనం అలా బతకాలి. అందుకే దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో చెట్లను గురించి. ఒక దేశాన్ని బాగు చేసిన చెట్లు ఈ దేవదారు చెట్లు ఒక దేశాన్ని ఎలా దీవెనకరంగా మార్చాయో, క్రైస్తవుడా నీవు నేను ఈ లోకాన్ని దేవుని కోసం బాగు చేయాలని చెప్పండి గట్టిగా. మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు యేసయ్య మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు. మనం దేవదారు చెట్ల మాదిరిగా మారి మన గ్రామాల్ని బాగు చేయాలి. మన సంఘం బాగుపడాలి, మన కాలనీ బాగుపడాలి, మన కుటుంబాలు వృద్ధవ్వాలి. నీవే నీ ఇంట్లో ఒక దేవదారు చెట్టులా మారిపోదువు గాక. నీవే నీ ఇంట్లో ఒక దేవదారు వృక్షంలాగా మారిపోదువు గాక. అయ్యా, ఆ అన్నది ఏం లేదు కానీ ఆ అమ్మాయిని బట్టి ఆ ఇల్లు అంత బాగా ఎదిగొచ్చిందండి. ఆ అమ్మాయి గురించి ఏమో కానీ ఆ అబ్బాయి ఉన్నాడే ఆ ఇంట్లో, ఆ అబ్బాయిని బట్టి ఆ ఇల్లు అంత దీవించబడిందండి. అసలు అట్ట కాదు, భార్యాభర్తలు ఒకరికొకరు నాయన వాళ్ళిద్దరి వల్ల వాళ్ళు ఆ ఇల్లు అంత దీవించబడిన కారణం ఏంటంటే అది వాళ్ళిద్దరే, వాళ్ళ భార్యాభర్తలు నాయన వాళ్ళని బట్టి వాళ్ళ వంశమే దీవించబడిపోయింది పూర్తిగా. ఇంకా వాళ్ళ వల్ల ఎవరు అంత పైకి రాలా, వీళ్ళిద్దరే, ఈ కుటుంబం అంత పైకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? 2 దేవదారు చెట్లు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను మన ఇళ్ళకి ఎట మారిపోవాలమ్మా? దేవదారు చెట్ల మాదిరిగా, మన సంఘంలో దేవదారు చెట్టు మాదిరిగా, సమాజంలో దేవదారు చెట్టు మాదిరిగా ఈ రోజు నుంచి మారుదాం గాక. ఇంతకుముందు మారేమో లేదో మనకు తెలియదు డేవిడ్. ఇంతకుముందు మనం మారేమో లేదో దేవదారు చెట్టుమో తుమ్మ చెట్టుమో. తుమ్మ చెట్టుని ప్రేమించే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండా?
ఐ లైక్ తుమ్మ చెట్టు అనలేము ఎవరు కూడా. తుమ్మ చెట్టు అందరికీ కోపం. నాకంటే డబల్ బ్లాక్లో ఉంటుంది ఆ చెట్టు, నల్లగా కాడలు తిరిగిపోయి ఇంతలో ముళ్ళు పెట్టుకుని. ఎవరినన్నా తుమ్మ చెట్లని కర్తమ్మ చెట్లని ఇత్తనాలు వేస్తే పెరుగుతాయా వాటికే పెరుగుతాయి చెప్పాలి మీరు? అవి వాటికే పెరుగుతాయి. ఎవడిని పట్టించుకో, అయ్యే పెరుగుతాయి, అయ్యే పుడతాయి. అవి పెరిగినాయి అంటే మనకి దెబ్బలా అమ్మ చెప్పండి. అవి హాని చేస్తాయా మేలు చేస్తాయా? ముళ్ళు చెట్లు హాని చేస్తాయా మేలు చేస్తాయా? అవి హానే చేసేది. ఏం మాత్రం అటు ఇటు అన్నావా ఎక్కడిదక్కడ పర్రని రాసుకు పెడతాయి, అంత మొత్తం లోపలికి పొడుచుకెళ్ళిపోతాయి. ఈ తుమ్మ చెట్లు, ఈ కర్తమ్మ చెట్లు, ఈ ముళ్ళ చెట్లు ఎవడికి మేలు చేయవు, హానే. దేవదారు చెట్టు నువ్వు విత్తనం వేస్తేనే పెరగద్దు. అక్కడ దేవుడు నాటాడు ఆ చెట్లను, అంతే బిడ్డలారా. అవి దేవుడు నాటిన చెట్లు. కరతమ్మ చెట్లు మాదిరిగా, తుమ్మ చెట్లు మాదిరిగా ఇష్ట ప్రకారం పెరిగి లోకానికి హానికరంగా, సమాజానికి అవమానకరంగా మనం బ్రతకకుండా ఈ రోజు నుంచి అయినా దేవదారు చెట్ల వోలే ఆ స్వరూప స్వభావాలు కలిగి యేసు కొరకు బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఈ దేవదారు చెట్లలో ఉన్న ఒక్క పాయింట్ చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. మనం మిగతా విషయాలు వచ్చే వారం చెప్పుకుందాం. ఈ దేవదారు చెట్లలో ఉన్న ఒక్క పాయింట్ చెప్పి బిడ్డలారా మీకు ముగించేస్తాం. మళ్ళీ ఇంతవరకు ముగించేస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు దాకా లెబానోను దేశం యొక్క ప్రాముఖ్యత, ప్రసిద్ధి, దేవదారు చెట్లు ఎంత గొప్పవో మీకు తెలుసుకున్నారు. ఆ దేవదారు చెట్లలో ఉన్న సుగుణాలు క్రైస్తవులను పోలున్నాయి. క్రైస్తవులు ఎలా ఉండాలి, దేవుని బిడ్డ ఎలా ఉండాలి, ఒక్క పాయింట్ చెప్పేసి నేను ముగించేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం దగ్గర రండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం దాకా నేను చదువుతూ ఉంటాను, ఆలకిస్తూ ఉండండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఏమి రాయబడి ఉందంటే, అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. చూసారా, ఇంతకు నేను చెప్పిన మాటలే వస్తాయి. మేఘాలు తగులుతుంది ఆ చెట్లు పోయి. నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. అబ్బా, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగాను. అది ఉండు చోటన ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకునేను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలను పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇదంతా కూడా దేవదారు చెట్టు గురించిన వివరణ అనమాట. ఒక్కొక్కటి రేపు వారం మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ పాయింట్ బిడ్డారా, ఇందాక నుంచి నేను చెప్తున్నాను మీకు, ఈ చెట్లు యెహోవా నాటిన చెట్లు. చెప్పండి, ఎవరు నాటిన చెట్లు? దేవుడే నాటాడు ఆ దేశంలో ఆ చెట్లుని. మీరు నమ్మరు కదా. 104వ కీర్తన తీయండి, 16వ వచనం. 104వ కీర్తన 16వ వాక్యం చివరి రెఫరెన్స్ ఇది. తర్వాత మీరు ఇంకా నోట్స్ మూసేసినా కూడా ప్రాబ్లం లేదు. 104వ కీర్తన 16. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, అదిగో ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెబానోను దేవదారు వృక్షాలు ఎవరు నాటారంట? ఎవరు నాటారు? దేవుడే నాటాడు ఆ దేశంలో ఆ చెట్లని. అందుకే అవి యెహోవా నాటిన చెట్లు. అందుకే అంత ఆశీర్వాదం ఉంది ఆ చెట్లలో. ఫస్ట్ పాయింట్, దేవదారు చెట్లలో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం, దేవదారు వృక్షములు యెహోవా నాటిన చెట్లు. దేవదారు వృక్షములు యెహోవా నాటిన చెట్లు. ఈ చెట్లు దేవుడు నాటాడు కాబట్టి అవి తృప్తి పొందుతున్నాయి, తృప్తిగా ఉన్నాయని ఆ కీర్తనలో రాయబడ్డాయి. యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవి. చూసారా, ఈ దేవదారు చెట్లు యెహోవా వృక్షాలు, దేవుని చెట్లు ఇవి. దేవుడు ప్రత్యేకించుకున్న చెట్లు, దేవుడు తన కోసం ఏర్పరచుకున్న చెట్లు. ఏందమ్మా, ఒక చెట్టుని దేవుడు ఇంతగా ప్రేమించి తన కోసం నాటుకున్నాడంటే ఎంత గొప్ప విశేషత. ఇప్పుడు అసలు పాయింట్కి వెళ్తే, మనము కూడా దేవుని చేత నాటబడిన చెట్లమే. తల్లి గర్భంలో మనల్ని పిండంగా రూపించేది ఎవరు? సుబ్బారావా దేవుడా? మర్యాదగా చెప్పండి. మనల్ని తల్లి గర్భంలో పిండంగా రూపించేది ఎవరు? నీవు నీ తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక మునిపే నేను నిన్ను
ఎరిగి తిని. అసలు మన తల్లి గర్భంలో మన రవ్వంతా కూడా సృష్టించబడక మునిపే మన చరిత్ర అంతా రికార్డ్ అయిపోయింది ఆయన దగ్గర. నీకు విషయం తెలుసా? నీ బర్త్డే దేవుడికి తెలుసు, నీ డెత్ డే కూడా. ఎప్పుడు? తల్లి గర్భంలో మనం పిండంగా రూపించబడక మునిపే మన మరణదినం కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది దేవుడి దగ్గర. అంటే డేవిడ్ ఎన్ని సంవత్సరాలు దేవుడు అంటున్నాడు, డేవిడ్ ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, ఎంతమంది పిల్లలు పుట్టాలి, ఎప్పుడు పరదేశం ప్రియులా పాట పాడాలి, అన్నీ కూడా తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే దేవుడు సెలెక్ట్ చేసి పెట్టేశాడంటే ఇంకెందుకు మనం ఏడాల్సిందమ్మా? ఎందుకు ఏడ్చేదా మా? ఎందుకు వేసేదా మనమా? కొంతమంది భలే ఏడుస్తుంటారు, ప్రభు స్తోత్రం హల్లెలూయా, నా తండ్రి నా ప్రభు నువ్వు మర్చిపోయావా, ఉండవా లేవా, నువ్వు ఉంటే మాకు ఈ బాధలు ఎందుకో, నువ్వు ఉంటే ఈ చర్చి ఇట్టుంది అండి. నువ్వు ఆగమ్మా, ఈ చర్చి ఇట్టుంటే ఇస్రాయల్ పాస్టర్ వస్తాడు ఇక్కడికి, ఆమె చెప్పగట్టుగా ఇస్రాయల్ పాస్టర్ లాక్కో రావాలి, చర్చి ఇట్టే ఉండాలా, ఇస్రాయల్ పాస్టర్ వస్తే నీ చర్చి మారద్ది అని ఆయనకి ఎప్పుడో తెలుసు కాబట్టి ఎన్ని బాధలు పడ్డా చర్చి అట్టే ఉండింది. సమయం వచ్చింది కాబట్టి తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు మార్చుకుంటాడు ఆయన అని నేను చెప్తున్నానులే మీకు. ఈ చర్చి ఇట్టే ఉండాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. నేనేమంటున్నానంటే మనము దేవుడు నాటిన చెట్లుమి, మనం దేవుడు నాటిన చెట్లుమి, దేవుని చేత పుట్టించబడిన వారిమి. దేవుడే మనలను తల్లి గర్భంలో నాటాడు మనల్ని. బిడ్డలారా, మనకు మనమే పుట్టామా, దేవుడు నాటితే పుట్టామా? చెప్పాలి నాకు త్వరగా. మనకు మనమే పుట్టామా? ఏ చెట్లులాగా కరతమ్మ చెట్లు, తుమ్మ చెట్లులాగా మనకు మనమే పుట్టేసామా? నేను పుట్టాలి, మా డాడీ పలానాయన, మా మమ్మీ పలానా అని అనుకోని వచ్చేసాం మనమా? మనం అనుకోవాలా. మనం దేవుడు నాటితే పుట్టాం, మనకు మనమే పుట్టలేదు. ఆయన తయారు చేసిన మనుషులు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను దేవుడు ఆటోమేటిక్గా ఆయనే తయారు చేసి నీకోసం శ్రద్ధ తీసుకొని నీ జీవిత దినాలు ఎంతో, నీ బ్రతికెంతో, నీ మరణం ఎప్పుడు అన్ని రికార్డ్ చేసి రెడీ చేసి నేను భూమి మీదకి పంపిస్తే సచ్చినంతకాలం దేవుణ్ణి పట్టుకొని మహిమకరంగా ప్రభు కోసం బతకకుండా 24 గంటలు వెండి బంగారం డబ్బు 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 అని బరికించి డబ్బు కనుక దేవుడిని సంతోష పెట్టకుండా పుట్టించిన దేవుణ్ణి, నాటిన దేవుణ్ణి మర్చిపోయేసి వెండి బంగారం ప్రాకులాడుతున్నావేవో విశ్వాసే, నువ్వు దేవదారు చెట్టువా తుమ్మ చెట్టువా అని అడిగితే నీ సమాధానమే నేను మిమ్మల్ని అన్నాను. అమ్మో అసలు పొరపాటున అన్నం మిమ్మల్ని, నేను అనకూడదని తీర్మానించుకున్నా. నేను కానీ నువ్వు కానీ ఏ చెట్లువో మనం తీర్మానించుకున్నాం దేవుడి దగ్గర. నువ్వు దేవదారు చెట్టు అయితే దేవుని సంతోషపరుస్తావు. మనం యెహోవా నాటిన చెట్లం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్లు మనుషులకు సాదృశ్యం. ఈ బైబిల్ పోయిస్తా చెప్పానుకుంటా. నెబుకద్నెజరు రాజు కళలో కనబడిన బ్రహ్మాండమైన చెట్టు ఎవరు సాదృశ్యం అన్న? రాజుకే సాదృశ్యం. దానియేలు గారు వచ్చి కలభావం చెప్పేటప్పుడు, రాజా ఆ చెట్టు ఎవరో కాదు మీరే అని. యేసుక్రీస్తు వారు గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు బెత్సయిదా దగ్గర గుడ్డివాడిని, ఏ అబ్బాయి కనబడుతుందా, ఉమ్మి బురద చేసి కనబడుతుంది, కనబడుతుంది ప్రభువా కనబడుతుంది కానీ మనుషులు చెట్ల వలె నడుస్తున్నారని చెప్తాడు. మనుషులు చెట్ల వలె, చెట్లు మనుషులకే పోల్చబడ్డాయి. దేవదారు చెట్లు అంటే నీవు నేనే క్రైస్తవులు, దేవుని బిడ్డలమి. బిడ్డ మనల్ని దేవుడు నాటాడు. ఎందుకు నాటాడు? పని పాటలేక. దేవుడు మనల్ని నాటేది పని పాట లేక, ఏమన్నా ప్రత్యేకమైన పని పెట్టుకునే. ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్పవాక, నువ్వు ఈ భూలోకంలోకి వచ్చావంటే నువ్వు దేవుడికి ఏదో పని కోసం పని చెయ్యాలనే దేవుని తీసుకొచ్చాడు ఇక్కడికి. నీకు పని లేకుండా తేరక దేవుడిని భూమి మీదకి పంపించలేదు. ఇట్లా చెప్పకూడదు మీకు, మీ రూట్లో చెప్తే అర్థమవుతుంది. సినిమాలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా ఆ రోజులు సినిమాలు చూసేటప్పుడు బ్రహ్మ బొమ్మలు, బిడ్డ బొమ్మలు, చిన్న చిన్న పిల్లల బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మను తీసుకునేది, ఒక బొమ్మను తీసుకునేది, రాసేది, ఇసిరేసేది, బొమ్మను తీసుకుని రాసేది, ఇసిరేసేది. ఆయన ఇసిరేస్తే ఈ బొమ్మ పోయి ఒక స్త్రీ గర్భంలో పిండంగా, అంటే ఆయన రాసేస్తుంటాడు, ఇసిరేస్తుంటాడు, రాసేస్తుంటాడు, ఇసిరేస్తుంటాడు, రాసేస్తాడు, ఇసిరేస్తుంటాడు. ఒకనొక సందర్భంలో ఒక బొమ్మకి రాయకుండా ఇసిరేస్తాడు, ఒక బొమ్మకి రాయకుండా ఇసిరేస్తాడు. ఆయన ఈ భూలోకంలోకి వచ్చి నానా గందరగోళాలు చేసి ఏందేందో చేస్తాడు. సినిమా వాళ్ళు ఒక నిజం చెప్పారు, దేవుడే మనిషిని భూమి మీదకి పంపిస్తాడు, ఒక పని కోసం పంపిస్తాడు. మనందరం కూడా దేవుని పనుల మీద భూమి మీదకి వచ్చాం. అందుకే 12 సంవత్సరాల వయసులో ఉన్న యేసుక్రీస్తు వారు ఏమంటారు చెప్పండి? తనను వెతుకుతూ వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడతారు, అమ్మా నన్ను మీరు ఎందుకు ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? మనం ఈ భూలోకంలోకి వచ్చింది దేవుని పని మీదే వచ్చాం. ఆమె అని చెప్పండి గట్టిగా. ఆల్రెడీ నీ డెత్ డే, బర్త్డే ఫిక్స్ అయిపోయింది. గంజి పెడితే గంజి తాగదాం, చినిగిపోయిన గొడ్లు ఇస్తే వేసుకుందాం, మంచి ఇల్లు ఇస్తే స్తోత్రం, కారు ఇస్తే స్తోత్రం, ఏమి లేకపోతే రిక్షా ఇస్తే స్తోత్రం, రిక్షా కూడా చెప్పులు కూడా లేక నడమంటే స్తోత్రం. ఆయన ఏది నియమిస్తే అది ప్రభు కొరకు చేసి
మనకు ఎంతకాలం నియమించాడు, చేసి కళ్ళు మూసి వెళ్ళటమే మనలో. మరలా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవుని పని కొరకే పంపబడ్డారు, కానీ తేరకు ఎవ్వరు పంపబడలేదు. ఇప్పుడు దేవుడు మీకు ఏ పని పెట్టాడో, మిమ్మల్ని ఎందుకోసం పంపించాడో మీరే గుర్తుపట్టాల బిడ్డలారా. దేవుడు మన పట్ల ఎన్నో ప్రత్యేక ప్రణాళికలు కలిగి మనల్ని నాటాడు తల్లిగర్భంలో. మనం అభివృద్ధి చెందామంటే, ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలు మనం ఎదిగితే ఆయనకి చాలా సంతోషం. ఆయన పని చేసానికి చాలా సంతోషం. మనలో నుండి మంచి ఫలాలు రావాలని మనల్ని నాటాడు కదా, మనల్ని నాటుకున్నాడు ఆయన. మన చెట్లువి మనలో నుంచి మంచి ఫలాలు వస్తే సంతోషం ఆయనకి. మన నుండి మంచి ఫలాలు రావాలనే ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మంచి ఫలాలు కాయాలనే తన రక్తమును కాచాడు మన కోసం. పాపము నుండి, శాపం నుండి విడిపించి తన రక్తాన్ని పెట్టి, ప్రాణం పెట్టి ఆయన చనిపోయి మనల్ని బ్రతికించుకున్నాడు, మనకు జీవాన్ని ఇస్తే. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి ద్రాక్ష పండ్లను దేవుడు లాక్కొని వచ్చి కానానులో చెట్లు నాటితే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అనే ద్రాక్ష చెట్లను తీసుకొచ్చి కానాను దేశంలో నాటితే మధురమైన ఫలాలు కావాలని ఆయన నిరీక్షించినప్పుడు కారు ద్రాక్షాలు కాసాయంట. ఏ ద్రాక్షాలు? కారు ద్రాక్షాలు కాసి యజమాని ఎంత బాధపడతాడో. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో, నా పురికి ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోట మొత్తం రెడీ చేసి బురుజు కట్టించి అక్కడ ద్రాక్ష పండు నాటితే అవి మధురమైన ఫలాలు ఎదురు చూడగా కారు ద్రాక్షలు కాసాను. ఇంతకంటే నేనేం చేయాలి? ఇంతకంటే నేనేం చేయాలి? మీకు మిమ్మల్ని తల్లిగర్భంలో నాటా, మిమ్మల్ని రక్షించుకుని నా ప్రాణం పెట్టా, ఇంకేం చేయాలి చెట్లారా? మీకు ఇంకేం చేయాలి పెట్టారా? నేను చేయాల్సినంతా మీకు చేశా. మధురమైన ఫలాలు కావాలని మీ వద్ద నుంచి నేను ఎదురు చూస్తే కారు ద్రాక్షలే మీరు కాస్తున్నారు. ఇంకా నాకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, ఇంకా నన్ను ఏడిపిస్తున్నారు. నేను మిమ్మల్ని భూలోకి ఎందుకు పంపించానో కనీసం మీరు ఆలోచించట్లేదు. మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు, మీ ఇష్ట ప్రకారం బతుకుతున్నారు. ఒకటి, మనల్ని తల్లి గర్భంలో నాటాడు. 2, మనల్ని సంఘములో నాటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరంలో నాటబడిన చెట్లు మనం. చెప్పండి పెట్టారు, ఎక్కడ నాటబడిన చెట్లు ఇవి? మందిరములో నాటబడిన చెట్లువి. దేవుడు నీ సంఘంలో ఎందుకు నాటాడు తెలుసా? నువ్వు ఈ సంఘంలో కాపు గాయాలా, ఈ సంఘంలో నువ్వు ఫలించాలా, ఈ సంఘంలో నువ్వు మంచి ఫలాలు ఇవ్వాలా. అందుకు దేవుడు ఇక్కడ నాటాడు నిన్ను. బిడ్డ, మనం ఏం చేస్తున్నామంటే నాటిన దేవుణ్ణి వదిలిపెట్టి మనకిష్టం వచ్చిన పండ్లు కాస్తున్నాం. కొన్ని చెట్ల దగ్గరికి ఆయన వచ్చి ఎంత చూసినా కూడా ఒక పండు కూడా కనపడడం లేదు. అంజూరపు చెట్టు దగ్గరికి ఆకలితో వెళ్ళి పండ్లు ఏమైనా ఉంటాయేమో అని చూస్తే ఒక్క పండు కూడా, యేసు ప్రభు వరకు ఒక పండు కనబడలేదు. ఆకులు తప్ప మరేమీ లేదంట. ఇక్కడ కూర్చున్న బిడ్డలో చాలా చెట్టుకు పండ్లు లేవు. కొన్ని చెట్లకు పండ్లు ఉన్నాయి కానీ కారు ద్రాక్షలు. యెహోవా నాటుకున్న చెట్లు మనం. ఆయన ప్రత్యేక ప్రణాళికతో నన్ను భూలోకం పంపించాడక్క. టైం వచ్చినప్పుడు నిన్ను ఆకర్షించుకున్నాడు. ఇప్పుడు ఆయన సంఘంలో నాటాడు నిన్ను. నువ్వు ఆయన సంఘంలో ఫలిస్తున్నావా? ద్రాక్షలు కాస్తున్నావా? మధురమైన ఫలాలా, కారు ద్రాక్షనా? కారు ద్రాక్షలుగా మారిపోవడానికి సాతానుతో స్నేహమే కారణం, లోకంతో స్నేహమే కారణం. డేవిడ్, మన జీవితంలో దేవుని సంతోషపెట్టలేకపోవడానికి, మధురమైన జీవితాన్ని ప్రభుకి ఇవ్వలేకపోవడానికి, మన యజమానుణ్ణి, మన దేవుణ్ణి సంతోష పెట్టలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే లోకంతో స్నేహం. దేవదారు చెట్లను ఇష్టపడి నాటుకున్నాడు దేవుడు. ఆ చెట్లు దేవుని సంతోషపరిచాయా, ఏడిపించాయా? చెప్పాలా? సంతోషపెట్టి ఏడిపించాయా? సరిగ్గా మందిరంలోకి వచ్చి చేరాయి. సొలొమోను మందిరంలో ప్రతి కొమ్మ, ప్రతి కొయ్య అదే, అయ్యా నన్ను నన్ను నాటినందుకు నేను నీ మందిరాన్ని ఉపయోగకరంగా, నీ మందిరికి ఉపయోగకరంగా ఉన్నానయ్యా. నువ్వు మందిరంలో కొయ్యగా ఉండాలి కదా, ఈ మందిరం ఉపయోగపడాలి కదా, ఈ మందిరానికి నువ్వు స్తంభంగా మారాలి కదా. దేవుడు ఒక పునాది అయిపోవాలి ఇక్కడ. ఆమె చెప్పండి గట్టిగా. దేవసేన ఒక పునాది అయిపోవాలి. లేక ఆ యొక్క ఈ యొక్క దేని యొక్క అందరూ పునాదులు అయిపోవాలంతే, కట్టబడిపోవాలి సంఘంలో. కొందరు ఉంటారు, వాళ్ళు ఎందుకు వస్తారో వాళ్ళకే అర్థంగా చర్చికి. ఏం బెదరు ఏముంది, ఏముందా దేవుడికి చర్చిలోకి వస్తే దేవుడు ఏమి లేదు, ఏమి లేదులే. 24 గంటల సొగనాల మాటలు మాట్లాడుతుంటారు. దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు పంపించాడు, ఎందుకున్నాం మనం ఇక్కడ? బిడ్డ, నువ్వు నేను దేవుడు నాటిన చెట్లుగా మారి నమ్మకంగా నిలబడితే ఈ ప్రాంతంలో గొప్ప సేవ జరుగుతుంది. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ సంఘం విరిగిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ సంఘం కనుమరుగైపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఈ సేవ బిడ్డలరా ఏంటది, ఇక సేవ అయిపోయింది, ఎజరా పాష గారి పరిచయం అయిపోయింది, అక్కడ అసలు మానేశారు అక్కడ అని ఈ సేవ మట్టిలో కలిసిపోవటం ప్రభుకి ఇష్టం లేదు. అందుకే దేవుడు మరలా చివరి సెకండ్లో పట్టుకున్నాడు ఈ సేవని. ఎందుకంటే ఇది దేవుడు నాటిన సేవ. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఇక్కడ ఎంతో మంది బిడ్డలు కన్నీళ్ళు గార్చారు. ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంది, ఎన్నో సంవత్సరాల చెమట ఉంది, ఎన్నో సంవత్సరాల కన్నీళ్ళ ప్రార్థనలు రోదనలు ఉన్నాయి. ఇక్కడ మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు. కాబట్టి ఈ చెట్టుని మరలా తన చేతుల్లో తీసుకొని మరలా పుష్పింప చేస్తాడు యేసు నామములో. ఈ సంఘం అభివృద్ధి అవ్వాలంటే మనందరం ఇక్కడ నాటబడిపోవాలి. బిడ్డల గట్టిగా చెప్పాలి, బిడ్డలకి తీసుకురావాలా, అనుజులు ప్రభు లాక్కురావాలి దేవుని కొరకు. నీ ప్రవర్తన ద్వారా వాళ్ళని లాగాలో లోపలికి దేవుళ్ళలోకి. రేపు వారం చూద్దాం. అసలు ఒక్కొక్క అంశం చెప్తుంటే మతి బాధ్య మనకి. దేవదారు వృక్షాలతో క్రైస్తవ దేవుడు ఎందుకు పోల్చాడో ఫస్ట్ పాయింటే చూడండి. దేవదారు వృక్షాలు యెహోవా నాటిన చెట్లు, నిన్ను నన్ను కూడా దేవుడే నాటాడు. దేవదారు చెట్లు ఏమో ఆయన సంతోషపరుస్తున్నాయి, ఆయన కనపరుస్తున్నాయి, ఆయన మందిరానికి పరిచయం చేస్తున్నాయి, ఆయన మందిరాన్ని కట్టే, మందిరంలో నిలబడ్డాయి పునాదులకు స్తంభాలుగా. నీవు నేను వస్తున్నాం పోతున్నాం అంతే. ఎందుకు వస్తున్నాం తెలియదు, ఎందుకు పోతున్నాం తెలియదు. ఇప్పుడు దేవదారు చెట్టు మనల్ని అడుగుతుంది, ఓ మనిషి, ఓ విశ్వాసి, నన్ను పుట్టించాడు, నన్ను నాటాడు దేవుడు, నేను నా దేవుని సంతోషపరిచా, నిన్ను కూడా నాటాడు కదా, నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా? అమ్మా దేవదారు చెట్టు, నేను దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలమ్మా? నన్ను బట్టి దేవుడు సంతోషపడి ఏం చేయాలా చెప్తా. నేను ఏం చేయాలంటే నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే ఫస్ట్ దేవుడు సంతోషపడతాను నిన్ను బట్టి. ఆమేనండి. దేవుడు మనల్ని చూసి సంతోషపడాలంటే ఫస్ట్ ఏం చేయాలా? పరిశుద్ధతని కాపాడుకోవాలి. మన దగ్గర ఉన్న ఇది సైతాంగడి ఎప్పుడెప్పుడు దొంగిలిద్దామని చూస్తుంటాడు. పరిశుద్ధతని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఒకటి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. రెండు, బైబిల్ క్రమంగా చదవాలా. బైబిల్ని క్రమంగా చదువుతున్నామా? ఉదయాల సాయంత్రాల పూట ప్రార్థనలో ఎడతెగక పోరాడుతున్నామా? ఇవన్నీ మనల్ని దేవదారు చుట్టాడుతుంది. మనల్ని దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించాలంటే మీరు పరిశుద్ధత కాపాడుకోవాలి, ప్రార్థనలో పోరాడాలి, బైబిల్ క్రమంగా చదవాలి. బైబిల్ పుస్తకాలు మనకి ఏబిఎన్ కాంపౌండ్లో దేవుని పుస్తకాలు ఉంటాయి, దైవజనుల చరిత్రలు, వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి, బైబిల్ కింద పుస్తకాలు ఉంటాయి. ఎన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్కటి చదివి రాసుకుంటా. బిడ్డలారా, దేవుని పనిలో ఉండి ఫోన్లు పక్కన పెట్టామా, లేదా బైబిల్ పక్కన పెట్టి ఫోన్లతో గడుపుతున్నామా? ఏంటి మీ సమాధానం? మిమ్మల్ని దేవుడు సంఘంలో కూడా నాటాడు. ఒకప్పుడు మిమ్మల్ని లోకం ఈ తల్లి గర్భంలో నాటాడు. ఇప్పుడు మళ్ళీ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి సంఘంలో నాటాడు నిన్ను. నువ్వు సంఘంలో నాటబడ్డావు కదా. అసలు మీకు విషయం తెలుసా? దేవతా చెట్టు మనతో మాట్లాడుతుంది ఇప్పుడు. మీకు విషయం తెలుసా విశ్వాసులారా? మీకు ఉన్న భాగ్యం ఇంకొకరికి లేదు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మందిరంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే నిన్ను దేవుడు ఇక్కడ నాటాడు. దేవుడు నాటితేనే చర్చిలోకి ఎవరైనా వస్తారు. ఒక వ్యక్తి మందిరంకి వచ్చాడంటే ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తేనే వస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. మందిరంలోకి రావాలన్నా, దేవుణ్ణి నమ్ముకోవాలన్నా, క్రీస్తులోకి రావాలన్నా ఆ చెట్టుని దేవుడే నాటాలి. ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో స్టార్టింగ్లో ఉంది, రక్షించబడుతున్న వారిని అనుదినము ఆయన సంఘములో చేర్చుచుండెను. సంఘములో ఒక నూతన ఆత్మను చేర్చాలంటే ఎవరు చేరుస్తారు చెప్పండి? ఎవరు చేరుస్తారు? ఎవరో ఒకరు. కానీ తొందర ప్రార్థన చేయి, టైం అయిపోయింది. ప్రార్థన చేద్దాం. ఫస్ట్ పాయింట్ కదా చెప్పేది ఇప్పుడు నీకు. సంఘములో ఒక వ్యక్తి నూతన ఆత్మను చేర్చాలంటే దేవుడే చేర్చాలి. దేవుడు ఆర్డర్ ఇవ్వకపోతే, దేవుడు ఓకే అని చెప్పకపోతే ఎవడు కూడా సంఘంలోకి రాలేడు, ప్రభుని నమ్ముకోలేడు. కానీ ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే నిన్ను దేవుడు పిలిచాడు, దేవుడు నాటాడు. ఇక్కడ సంఘములో నిన్ను దేవుడు నాటాడు. ఎందరికో లేని భాగ్యం మనకు దొరికింది. కానీ ఇదే సంఘంలో నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా, బాధపరుస్తున్నావా? దేవదారు చెట్లు మనం అడుగుతున్నాయి. ఈ సంఘంలో నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా, బాధపరుస్తున్నావా? బిడ్డరా, తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు వాటికి అవే పెరిగి అనేకులు గాయపరుస్తున్నాయి, హాని చేస్తున్నాయి. కానీ దేవుడు మనల్ని నాటింది ఇతరులను బాధ పెట్టడానికి కాదు. కోట్లాది దేవదారు వృక్షాల కంటే గొప్పవాళ్ళం మనం. ఆమె చెప్పండి గట్టిగా. ఒక చెట్టు కాదు, కోట్ల దేవదారు వృక్షముల కంటే మనం ఎంతో ఇష్టమైన వారి ఆయనకి. అది ఒక జీవం లేని చెట్టు, ఆత్మ కలిగిన ఆయన స్వరూపంలో పుట్టిన వాళ్ళం మనం. ఆయన పోలికలో చేయబడ్డ వాళ్ళమి, ఆయన పిల్లలమి, ఆయన సంతానం, ఆయన బిడ్డలమి. ఆయన మన తండ్రి. మన నుంచి ఎంత ఆశిస్తాడు బిడ్డలారా? ఈ సంఘములో ఉండి నువ్వు దేవుని సంతోషపెట్టాలి. అందుకే అడుగుతున్నాయి మనల్ని, ఈ రోజు నుంచి అయినా మీరు దేవుని కోసం బ్రతికి ఆయన సంతోషపరుస్తారా? నేను ఒక దేశానికి ఆశీర్వాదకరమయ్యా. లెబానోను దేశాన్ని మేము కీర్తి ప్రతిష్టలు తీసుకెళ్ళాం. మా దేశం ద్వారా మా దేశం గుర్తింపు వచ్చింది. నిన్ను నాటుకున్నాడు దేవుడు, నీ తండ్రి. నీ తండ్రికి నువ్వు గుర్తింపు తెస్తున్నావా? నీ తండ్రికి సంతోషం తెస్తున్నావా? నీ తండ్రి కోసం నిలబడ్డావా? నీ తండ్రి కోసం జాగ్రత్తగా నిలబడ్డావా? పరిశుద్ధ కాపాడుకుంటున్నావా? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఫోన్కు దూరంగా వెళ్ళి దేవుని అనుదిన కార్యక్రమాలు నడుస్తున్నావా? కాపాడుకుంటున్నావా? లేక అర్థాన్ని గాయపరుస్తున్నావా? నువ్వు తుమ్మ చెట్టువా? నువ్వు కర్దమ్మ చెట్టువా? లేకపోతే దేవదారు చెట్టు లాంటి నాలాంటి దానివా అని ప్రభు దేవదారు వృక్షం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా జీవితాన్ని సరిదిద్దుకొని, ఇంతవరకు జరిగిపోయింది బిడ్డ, ఒక మాటిను ఇంతవరకు చేసాం, పర్వాలేదు, ఇప్పటి నుంచైనా మనకు అవకాశం ఉంది. ఇప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకొని ఇంక చేయను ప్రభువా, నేను కూడా ఒక దేవదారు వృక్షంలాగా నీ మందిరంలో ఉంటా,
నేను కూడా ఒక దేవదారు వృక్షం వలె నీకోసం బతకతా. నేను కూడా ఒక దేవదారు వృక్షం లాగా నువ్వు నన్ను నాటావు, నేను కూడా నీ ద్వారా నాటబడిన చెట్టుని, ఆ దేవదారు చెట్టు నేను సంతోషపెట్టినట్లుగా నేను కూడా నీ చెట్టులా మారి, నువ్వు సృష్టించిన చెట్టులా నీవు సృష్టించిన చెట్టునే కాబట్టి తండ్రి నేను సంతోషపరుస్తానని తీర్మానం చేసుకొని మనలో ఉన్న మలినాన్ని మురికిని దేవుని సందులో కడిగేసుకొని జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.